ఎంఎంఆర్ ఫౌండేషన్ అధ్యక్షులు శ్రీ మక్కెన థామస్ గారి ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా ఒంగోలు నందు అంధుల విద్యాభ్యాసం కొరకు ఆడియో పుస్తకాలు రూపొందిస్తున్నారు. ఆడియో పుస్తకాలు కావలసిన వారు 9959949490ను సంప్రదించగలరు. ఎంఎంఆర్ ఫౌండేషన్. పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ 3వ భాగము విద్య మరియు సామాజిక కోణములు. విద్య సామాజిక కోణాలు. మొదటి అధ్యాయము విద్యా సామాజిక ప్రతినిధి సంస్థలు. వ్యక్తులు విద్యాభివృద్ధిలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో పాటు సమాజంలోని వివిధ సంస్థలు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా తమ ప్రభావాన్ని చూపిస్తాయి. ఇలాంటి సామాజిక సంస్థల్లో కుటుంబం, ఇరుగు పొరుగువారు, పాఠశాల, సమవయస్కుల బృందం, జనమాధ్యమాలు, మతం, జన సముదాయాలతో పాటు మొత్తం సమాజం కూడా వ్యక్తుల విద్యా వికాసంలో ప్రముఖ పాత్ర వహిస్తాయి. విద్యా సామాజిక సంస్థల్లోని రకాలు. బాలల సమగ్ర వికాసంలో వివిధ రకాలైన విద్యా ప్రతినిధి సంస్థలు విడివిడిగా సమన్వయంతో కృషి చేస్తాయి. వీటిలో కొన్ని సంస్థలు ప్రత్యక్షంగా బాలలపై ప్రభావం చూపితే మరికొన్ని సంస్థలు పరోక్షంగా ప్రభావాన్ని చూపుతాయి. విద్యా ప్రతినిధి సంస్థల్లో రకాలను తెలుసుకుందాం. మొదటి రకం వర్గీకరణ. 1. నియత విద్యా సంస్థలు. ప్రత్యక్ష లక్షణాలను సాధించడానికి, వివిధ ప్రకార్యాలను నిర్వర్తించడానికి ప్రత్యక్షంగా ఏర్పాటు చేసిన విద్యా సంస్థలను నియత విద్యా సంస్థలు అంటారు. 2. అనియత యాదృచ్ఛిక విద్యా సంస్థలు. వ్యవస్థీకృతమైన పద్ధతుల్లో కాకుండా సంస్కృతిని, విజ్ఞానాన్ని సహజంగా అందించే సంస్థలను అనియత విద్యా సంస్థలు అంటారు. 2వ రకం వర్గీకరణ. 1. క్రియాశీల విద్యా సంస్థలు. వ్యక్తులు క్రియాశీల పాత్రను పోషిస్తూ పరస్పరం సంభాషించుకుంటూ ప్రత్యేక లక్షణాలను సాధించే సంస్థలను క్రియాశీల విద్యా సంస్థలు అంటారు. 2. నిష్క్రియాత్మక విద్యా సంస్థలు. ఒకే దశలో సమాచార మార్పిడిని అవకాశం ఉండి వ్యక్తులను ప్రభావితం చేయగల సంస్థలను నిష్క్రియాత్మక విద్యా సంస్థలు అంటారు. గృహం. సాధారణంగా తల్లిదండ్రులు వారి పిల్లలను నాయనమ్మ, తాతయ్యలు ఒకే నివాసంలో నివసిస్తూ ఉన్న వ్యవస్థను గృహం అంటారు. గృహంలోని కుటుంబ సభ్యులు పిల్లల ఆలనా పాలన చూడటంతో పాటు తమదైన సంస్కృతిని సంక్రమింపజేస్తారు. పిల్లలు పెరుగుతున్న కొద్దీ వారికి అవసరమైన సామాజిక లక్షణాలను, నైపుణ్యాలను కూడా కుటుంబ సభ్యులు పెంపొందిస్తారు. ఈ సామాజిక లక్షణాలు చాలా వరకు పిల్లలకు ప్రత్యేకంగా బోధించకుండానే ఆ కుటుంబ నిర్వహణలో భాగంగా అలవడతాయి. కుటుంబ కార్యకలాపాలు, ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలు, పండుగలు, రోజువారీ జీవన విధానాలలో పిల్లలు కూడా పాల్గొనటం వల్ల పరస్పర సహకారం, ఒకరినొకరు అర్థం చేసుకుంటూ మెలగటం, త్యాగనిరతి, మర్యాద ఇచ్చిపుచ్చుకోవటం, సర్దుబాటు లాంటి సామాజిక లక్షణాలెన్నో పిల్లలు నేర్చుకుంటూ సాంఘీకరణం చెందుతారు. ఒకవేళ పిల్లలు వీటిని గ్రహించలేకపోతే తల్లిదండ్రులు మరియు ఇతర సభ్యులు వారికి తెలియజేయటం, నచ్చజెప్పడం వల్ల ఆయా సాంఘిక లక్షణాలను అలవడేలా చేస్తారు. కుటుంబంలో అలవర్చుకున్న పరస్పర సహకారం, సర్దుబాటు, సహానుభూతి, త్యాగనిరతి, కష్టపడి పనిచేయటం లాంటి లక్షణాలు బాలలు ఎదిగిన తరువాత సమాజంలో సభ్యులుగా వ్యవహరించేటప్పుడు ఉపయోగిస్తారు. తల్లిదండ్రులు పిల్లల పెంపకంలో శాస్త్రీయ పద్ధతులను అవలంబిస్తే బాలలు మెరుగైన సామాజిక లక్షణాలను అలవర్చుకుంటారు. పిల్లలను అదే పనిగా విమర్శిస్తూ, ఇతరులతో పోల్చి కించపరుస్తూ, చీటికి మాటికి వారిపై అరుస్తూ తల్లిదండ్రులు కూడా పిల్లల ఎదుట గొడవ పడుతూ, తిట్టుకుంటూ ఉంటే పిల్లలకు ఆదర్శవంతమైన మూర్తిమత్వ నమూనాలు లభించక వారి మూర్తిమత్వ వికాసం, తద్వారా సాంఘిక వికాసం దెబ్బతినే అవకాశం ఉంది. కొందరు తల్లిదండ్రులు లేదా నాయనమ్మ, తాతయ్యలు, ఇతర కుటుంబ సభ్యులు పిల్లలకు రకరకాల పనులు చెబుతూ వారికి తమ సేవకులుగా పరిగణిస్తుంటారు. అలా కాకుండా పిల్లలను వారి వయస్సు, శక్తి సామర్థ్యాల మేరకు చిన్న చిన్న పనులు చేయించడం, అలాగే వారు తమ పనులను సొంతంగా చేసుకోవటం, క్రమక్రమంగా నేర్పించడం సాంఘీకరణం అవుతుంది. అది కూడా వారి చదువుకు, ఆటపాటలకు అంతరాయం కలగకుండా నేర్పించాలి.
కొందరు తల్లిదండ్రులు కేవలం చదువుకే అధిక ప్రాధాన్యం ఇస్తూ అస్తమానం పిల్లలను చదువుకోమని వేధిస్తుంటారు. అలాగైతే వారికి చదువు మీద అసహ్యం కలిగి ఇతర మానసిక భాగోద్వేగ వికాసం కుంటుపడి మూర్తిమత్వం దెబ్బతిని జీవితంలో ఎందుకు కాకుండా పోతారు. కొందరు తల్లిదండ్రులు పిల్లలపై మూఢనమ్మకాలు, మూఢభక్తి విశ్వాసాలు రుద్దుతూ పిల్లలకు నచ్చకున్నా తమ ఇష్టాలను వారిపై రుద్దుతూ పిల్లలలో తీవ్ర అభద్రతాభావాన్ని కలిగిస్తారు. తరాల అంతరాన్ని అవి తీసుకొచ్చే సామాజిక కూర్పుల్ని గుర్తించకుండా కొందరు తల్లిదండ్రులు తాము బాల్యంలో ఉన్నప్పుడు తమ తల్లిదండ్రులు ఎలా చెప్తే అలా నడుచుకుంటూ కుక్కిన పేనుల్లా ఉండేవారమని, మీలాగా తల్లిదండ్రులను ఎదిరించి మాట్లాడేవారం కాదని పిల్లలను దెప్పిపొడుస్తుంటారు. ఇటువంటి మూర్ఖత్వంతో కూడిన పెంపకం కాకుండా నేటి పిల్లల సమకాలీన పరిస్థితులకు, సవాళ్లకు, అవసరాలకు అనుగుణంగా బాలలను తమదైన వ్యక్తిత్వం పెంపొందించుకునేలా తల్లిదండ్రులు తమ పిల్లలను సాంఘీకరణం చేయాలి. పాఠశాల బాలలను సాంఘీకరణం చేయటం, సమాజ సంస్కృతిని అందజేయటం అనేవి విద్యాత్మక అభివృద్ధితో మమేకం చేస్తూ పాఠశాలలు పనిచేయాలి. ఈ లక్ష్యాల కోసమే సమాజం పాఠశాలలను నెలకొల్పుతుంది. పాఠశాలల్లో సాంఘీకరణ ప్రక్రియ వ్యవస్థీకృతంగా జరుగుతుంది. అందువల్ల తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలలో చేర్పించి వారి అభ్యున్నతికి దోహదపడతారు. పాఠశాల విద్యార్థులకు కావలసిన విజ్ఞానాన్ని, నైపుణ్యాలను, వైఖరులను, విలువలను అందజేస్తూ ద్వారా వారిని ప్రయోజకులై భావి సమాజ సభ్యులుగా తీర్చిదిద్దుతుంది. పాఠశాలలోని ఉపాధ్యాయులు వివిధ రకాల పాఠ్యేతర కార్యక్రమాలను రూపొందిస్తూ విద్యార్థులను అందులో భాగస్వాములుగా చేసి తగిన విధంగా సాంఘీకరణం చెందేలా చేస్తారు. పాఠశాలల్లో వివిధ సబ్జెక్టులను బోధించడంతో పాటు నిర్వహించే ఆటలు, స్కౌట్ అండ్ గైడ్స్, ఎన్సిసి, ఎన్ఎస్ఎస్, విజ్ఞాన విహారయాత్రలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ఉపన్యాస పోటీలు, వివిధ ప్రాజెక్టులు విద్యార్థులకు సాంఘీకరణ చెందడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఈ కార్యక్రమాల్లో పాల్గొనటం ద్వారా విద్యార్థులు ఎన్నో విషయాలను నేర్చుకుంటారు. ఈ కార్యక్రమాలు సాంస్కృతిక వారసత్వాన్ని అందజేయటంతో పాటు పరస్పర సహకారం, ఐకమత్యం, సేవానిరతి, నాయకత్వం, త్యాగనిరతి, పట్టుదల, దేశభక్తి, విశాల భావాలు, మర్యాద, క్రమశిక్షణ, జవాబుదారీతనం, అంకితభావం లాంటి ఎన్నో సాంఘిక లక్షణాలను విద్యార్థుల్లో పెంపొందిస్తాయి. ఈ విధంగా విద్యార్థులు అభివృద్ధి చెంది మెరుగైన సామాజిక లక్షణాలను అలవర్చుకోవటం అనేది సామర్థ్యం, అంకితభావనం, దీక్షాదక్షులు గల ఉపాధ్యాయుల కృషి వల్లనే సాధ్యమవుతాయని వేరే చెప్పనవసరం లేదు. పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయుల సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక నేపథ్యం విద్యార్థుల సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక నేపథ్యం కంటే భిన్నంగా ఉండవచ్చు. అయితే వాటి ప్రభావం విద్యార్థులను సాంఘీకరించడంలో పడకుండా చూడాలి. నేటి విద్యార్థులు రేపటి పౌరులు కాబట్టి వారిని వర్తమాన భవిష్యత్ కాలాలకు సిద్ధం చేసేలా ఉపాధ్యాయులు కృషి చేయాలి. ఈ క్రమంలో సమాజాన్ని అభివృద్ధి చేయటానికి ఉపయోగపడుతున్న విలువలకు తిలోదకాలు ఇవ్వనవసరం లేదు. సమవయస్కుల సమూహం బాలల విద్యా వికాసంలో సాంఘీకరణ ప్రక్రియలో సమవయస్కుల బృందం కూడా కీలకమైన పాత్ర పోషిస్తుంది. బాలలు, యుక్త వయస్కులు తమ ఆలోచన విధానాలలో, అలవాట్లలో, అభిరుచులలో, వేషభాషలలో స్నేహితులను అనుకరించడం జరుగుతుంది. స్నేహితుల ఇష్టాలకు అనుగుణంగా తమను మార్చుకునే ప్రయత్నం చేస్తారు. ఇది కొంతవరకు పర్వాలేదు, కానీ మొత్తంగా స్నేహితులు సమవయస్కులు మాదిరిగానే అనుకరిస్తూ ఉంటే బాలలు తమకంటూ ఒక వ్యక్తిత్వం లేకుండా పెరుగుతారు. కాబట్టి తల్లిదండ్రులు తమ పిల్లలు స్నేహితులను ఎంచుకోవటంలో తగిన మార్గదర్శకం చేస్తూ మంచి స్నేహితులను ఎంచుకునేలా చూడాలి. చెడు స్నేహాల బారిన పడిన పిల్లలు, యువత సంఘ వ్యతిరేక శక్తులుగా మారి సమాజంలో సమస్యలు సృష్టించే అవకాశం ఉంది. అలా కాకుండా మంచి స్నేహితులను ఎంచుకోగలిగితే విద్యాపరంగా, మూర్తిమత్వ పరంగా, సామాజిక లక్షణాల పరంగా తాము బాగుపడటమే కాకుండా తమ కుటుంబాన్ని బాగు చేయటంతో పాటు సమాజంలో పరిణితి చెందిన సభ్యులుగా తమ తోటివారికి సేవలను అందజేయగలుగుతారు. జన సముదాయం
సామాన్య అభిప్రాయాలు, వైరుధ్యాలతో పరస్పరం రోజువారీ చర్య, ప్రతిచర్యల్లో పాల్గొనే స్థానిక ప్రజల సమూహాన్ని జనసముదాయం అంటారు. శిశువును సాంఘీకరణ చేయటంలో జనసముదాయం ముఖ్య పాత్ర పోషిస్తుంది. జనసముదాయంతో కలిసి ఎలా జీవించాలి, జనసముదాయ ఆకాంక్షలకు అనుగుణంగా ఎలా వ్యవహరించాలి వంటి సామాజిక నైపుణ్యాలను జనసముదాయమే నేర్పిస్తుంది. బాలలు స్థానికంగా ఉండే ఇతర బాలలతో ఆటలాడుకునేటప్పుడు, పెద్దలతో మాట్లాడేటప్పుడు ప్రత్యక్షంగా పరోక్షంగా సాంఘీకరణం చెందుతారు. జన సముదాయంలో నిర్వహించే కార్యక్రమాలలో, ఉత్సవ నిర్వహణలో, స్థానిక పండగల నిర్వహణలో, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనేటప్పుడు బాలలు, యుక్త వయస్కులు సామాజిక నైపుణ్యాలను అలవర్చుకుంటూ సాంఘీకరణం చెందుతారు. జనసముదాయంలో నివసించే కొందరు వ్యక్తులు సంకుచితత్వంతో, స్వార్థపర్వంతో, అశాస్త్రీయమైన ఆలోచనలు, జీవన విధానాలతో బాలలు, యుక్త వయస్కులపై ప్రతికూల ప్రభావం కలిగించే అవకాశం ఉంది. అలాంటప్పుడు తల్లిదండ్రులు తమ పిల్లలకు సరైన మార్గదర్శకత్వం వహించి అటువంటి సమస్యాత్మక వ్యక్తులతో ఎలా వ్యవహరించాలి, వారి ప్రభావం నుంచి ఎలా కాపాడుకోవాలో తెలియజేయాలి. వీలైతే తల్లిదండ్రులు అటువంటి ప్రతికూల స్వభావం గల వ్యక్తులకు నచ్చచెప్పి వారి స్వభావాన్ని మార్చుకునేలా ప్రయత్నించాలి. ఇందుకు అవసరమైతే జన సముదాయంలో పరిణితి చెందిన తోటి వ్యక్తుల సహకారం తీసుకోవాలి. ప్రజాస్వామ్యం, విద్య. ప్రజాస్వామ్యాన్ని ఆంగ్లంలో డెమోక్రసీ అంటారు. డెమోస్ మరియు క్రోషియో అనే 2 గ్రీకు పదాల నుండి వచ్చింది. డెమోస్ అనగా ప్రజలు, క్రోషియో అనగా పాలన అని అర్థం. ప్రజలచే, ప్రజల కొరకు, ప్రజల యొక్క ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్యం అని అబ్రహం లింకన్ నిర్వచించాడు. నిర్వచనాలు. గెటిల్ సార్వభౌమాధికారాన్ని పంచుకోవడంలో జనబాహుళ్యానికి అధికారమున్న ప్రభుత్వ రూపం. అరిస్టాటిల్ ఎక్కువ మందిచే నిర్వహించబడు ప్రభుత్వమే ప్రజాస్వామ్యం. సిలే ప్రభుత్వ అధికారంలో ప్రతి ఒక్కరికి భాగస్వామ్యం కల విధానమే ప్రజాస్వామ్యం. కారల్ మార్క్స్ ప్రజాస్వామ్యం ఒక సంఘం, ఇందులో ప్రతి ఒక్కరి స్వేచ్ఛా వికాసం అందరి స్వేచ్ఛా వికాసానికి ఒక అవస్థిగా ఉంటుంది. ప్రజాస్వామ్యం మౌలిక సూత్రాలు: వ్యక్తి స్వేచ్ఛ, ప్రాథమిక హక్కులు, సమానత్వం, సమర్థవంతమైన ప్రభుత్వ రూపం, సమన్యాయ పాలన, రాజ్యాంగాన్ని అనుసరించి పాలన, ప్రజా సార్వభౌమాధికారం, బహుళత్వం, పౌరసత్వ శిక్షణాలయం, మెజారిటీ పాలన, స్వేచ్ఛా వాతావరణం. ప్రజాశక్తికి ప్రాధాన్యత, వ్యక్తులందరికీ సహకారం, సహకార భావన, ప్రతి వ్యక్తికి సమర్థ గుర్తింపు. ప్రజాస్వామ్య విద్య. విద్యలో ప్రజాస్వామ్య లక్షణాలు ఉండటాన్ని ప్రజాస్వామ్య విద్య అంటారు. ప్రజాస్వామ్య విద్యా లక్షణాలు: ప్రజలందరి సంక్షేమమే ప్రజాస్వామ్య విద్య ప్రధాన ఉద్దేశం. అందరికీ సమాన అవకాశం, ఉత్తమ పౌరుల తయారీ, క్రమశిక్షణ విద్య, విద్యలో స్వేచ్ఛ, సమానత్వం ఉంటాయి. ప్రతి పౌరుడు చట్టాలను గౌరవిస్తాడు. మాతృభాష బోధనా భాషగా ఉంటుంది. శీల నిర్మాణం. ప్రజాస్వామ్య రూపాలు. ప్రజాస్వామ్యం 2 రకాలు: సార్వజననీయ విద్య, ఉచిత విద్య, శిశు కేంద్రీకృత విద్య. విద్య ప్రాథమిక హక్కుగా ఉంటుంది. విద్యా నిర్వహణ ప్రజాస్వామ్య పద్ధతిలో ఉంటుంది. ఎలాంటి వివక్ష ఉండదు. సాంస్కృతిక కేంద్రంగా విద్య. సామాజిక కేంద్రీకృత విద్య. ప్రజాస్వామ్య రూపాలు. ప్రజాస్వామ్యం 2 రూపాలు. అవి: 1 ప్రత్యక్ష ప్రజాస్వామ్యం, 2 పరోక్ష ప్రజాస్వామ్యం. ఫస్ట్ ప్రత్యక్ష ప్రజాస్వామ్యం. ప్రభుత్వ విషయాలలో ప్రజలు ప్రత్యక్షంగా రాజ్య వ్యవహారాలలో పాల్గొంటారు. ఉదాహరణకు చట్టాలు చేయటం, నిర్వహణ బాధ్యతలు వహించటం. 2 పరోక్ష ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం. ఇది పార్లమెంటరీ ప్రజాస్వామ్యం. అధ్యక్ష పాలనా విధానం అని 2 రకాలు. ఈ విధానంలో రాజ్యాధిపతి, ప్రభుత్వాధిపతి వేరువేరుగా ఉంటారు. దీనిలో మంత్రివర్గ పాలనా విధానం ద్వారా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తారు. ప్రజాస్వామ్య విద్యా లక్షణాలు. ప్రజాస్వామ్య పౌరసత్వ అభివృద్ధి, పౌరసత్వ శిక్షణ కోసం విద్య. మూర్తిమత్వ అభివృద్ధి, సామర్థ్యాల అభివృద్ధి. నాయకత్వ అభివృద్ధి, గుణశీలాల అభివృద్ధి. వ్యక్తి తమ సామర్థ్యాలను మెరుగుపరుచుకోవటం, జాతీయ అంతర్జాతీయ భావాలను పెంపొందించుకోవటం.
ప్రజాస్వామ్యంలో విద్యా ప్రణాళిక. ప్రజాస్వామ్యంలో విద్యా ప్రణాళిక ఈ క్రింది విధంగా ఉంటుంది. అవి విస్తృత ఆధారిత పాఠ్య ప్రణాళిక. వైవిధ్యం మరియు సరళత ఉంటుంది. స్థానిక అవసరాలపై ఆధారపడి ఉంటుంది. సామాజిక చైతన్యాన్ని కలిగించడం, బతుకు తెరువును సంపాదించడం, మార్పుకు అనుగుణంగా ఉండటం, విమర్శనాత్మక ఆలోచనలు పెంపొందించడం. సామాజిక విద్యలో బోధనా పద్ధతులు: పనిచేస్తూ నేర్చుకోవటం, చర్చ సంవాద పద్ధతి, ప్రకల్పన పద్ధతి, సమస్య పద్ధతి. సమాన విద్యావకాశాలు. సమాన విద్యా అవకాశాలు అనే భావన సందర్భాన్ని బట్టి మారుతుంది. సమాన విద్యా అవకాశాలు అంటే అందరికీ ఒకే విధమైన విద్యా అవకాశాలు కల్పించడం కాదు. ప్రతి వ్యక్తి తన అభిరుచి, అవసరాలకు అనుగుణంగా విద్యను అభ్యసించే ఏర్పాట్లు చేయటాన్ని సమాన విద్యా అవకాశాలు అంటారు. స్వాతంత్రం వచ్చి 70 ఏళ్ళు గడుస్తున్నా అందరికీ సమాన విద్యా అవకాశాలు కల్పించలేకపోయాం. ఈ క్రింది వాటిలో అసమానతలు కలవు: 1 ప్రాంతీయత, 2 లింగభేదం, 3 విద్యాపరమైనవి, 4 ఆర్థికపరమైనవి, 5 సామాజిక అసమానతలు, 6 అంగవైకల్యాల అసమానత్వం. విద్యా సమాన అవకాశాలు లేకపోవడానికి కారణాలు: కొన్ని ప్రాంతాలలో ప్రాథమిక, మాధ్యమిక పాఠశాలలు లేకపోవడం, అనేక పాఠశాలలో కనీస విద్యా సౌకర్యాలు లేకపోవటం, జనాభాలో ఎక్కువ మంది పేదరికంతో బాధపడటం, కుటుంబ వాతావరణంలో భేదం, సాంప్రదాయాలు, సామాజిక రుగ్మతలు, తల్లిదండ్రుల పేదరికం, కుల ఆచారాలు, పురుషాధిక్య సమాజం, పాఠశాలల కొరత, ఉపాధ్యాయుల కొరత, నిరుపయోగమైన పాఠ్య ప్రణాళిక, బాలుర కంటే బాలికలు త్వరగా పరిపక్వం కావటం. కొన్ని రాష్ట్రాలు, జిల్లాలు, ప్రాంతాలలో అక్షరాస్యత ఎక్కువగా ఉండటం, మరికొన్నింటిలో తక్కువగా ఉండటం. రాష్ట్రాల ఆర్థిక పరిస్థితుల్లో తేడాలు, సమాజంలో బాలికల విద్య పట్ల ఉదాసీన వైఖరి ఉండటం, స్త్రీలకు ప్రత్యేక విద్యాలయాలు లేకపోవటం, సుశిక్షులైన మహిళా ఉపాధ్యాయుల కొరత, విద్య ప్రైవేటీకరణ కావటం, అన్ని విద్యా దశల్లో పాఠ్య ప్రణాళిక పురుష పక్షపాతంగా ఉండటం, కిటకిటలాడే క్లాస్ రూముల్లో ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి ఎక్కువగా ఉండటం, విద్యారంగానికి నిధులు పడిపోవటం, మాతృభాషలో విద్య జరపకపోవటం, సమాజంలో బలమైన వర్గాల వారు సామాన్యులు విద్య నొందటానికి ఇష్టపడకపోవటం, స్త్రీ విద్య పట్ల చాదస్త భావాలు నేటికి కొనసాగటం, దేశాన్ని పరిపాలించే వారికి ప్రజలను విద్యావంతులను చేయాలన్న రాజకీయ సంకల్పం లేకపోవటం. విద్యలో సమాన అవకాశాలు కమిటీల సూచనలు. సార్జెంట్ 1944 సూచనలు: ఉచిత విద్య అందించడం, ఉచిత పాఠ్య పుస్తకాల సరఫరా, ఉపకార వేతనాలు, మధ్యాహ్న భోజనం, వైద్య సహాయం, స్టడీ సెంటర్లు ఏర్పాటు చేయాలి. సమాన విద్యావకాశాల నాణ్యత కల్పనకు కొరాటి కమిషన్ 1966 చేసిన సూచనలు. దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాలలోని విద్యార్థులకు సమాన విద్యావకాశాలు ఉండే విధంగా విద్యా సంస్థలను స్థాపించాలి. పేదరికం విద్యార్థనకు అడ్డంకి కాకూడదు. ఈ అడ్డంకులను తొలగించడానికి ప్రజల జీవన ప్రమాణాన్ని మెరుగుపరచాలి. ట్యూషన్ ఫీజును రద్దు చేసి ప్రాథమిక విద్య ఉచితంగా జరపాలి. మాధ్యమిక స్థాయిలో కూడా ట్యూషన్ ఫీజును రద్దు చేసి ఉచితంగా విద్యను నేర్పాలి. ప్రాథమిక స్థాయిలో ఉచితంగా పుస్తకాలు పంచిపెట్టాలి. ప్రాథమిక, ఉన్నత విద్యా స్థాయిల్లో పుస్తక బ్యాంకుల పథకాన్ని ప్రారంభించాలి. ప్రభావవంతులైన విద్యార్థులు పుస్తకాలు కొనుగోలు చేసేందుకు ఆర్థిక సహాయం చేయాలి. అన్ని విద్యా స్థాయిలలోని పేద విద్యార్థులకు స్కాలర్షిప్పులు మంజూరు చేయాలి. మారుతున్న ధరలను బట్టి స్కాలర్షిప్పులను కూడా పెంచుతూ ఉండాలి. విశ్వవిద్యాలయాలలో ప్రతిభ గల విద్యార్థులను గుర్తించి జాతీయ స్కాలర్షిప్లు ఇవ్వాలి. సాంస్కృతిక పాఠశాలల్లో 30% విద్యార్థులకు, వృత్తి, సాంకేతిక కళాశాలల్లో 50% విద్యార్థులకు స్కాలర్షిప్పులు ఇవ్వాలి.
దేశంలో అత్యధిక ప్రతిభ గల 500 మంది విద్యార్థులను గుర్తించి వారు విదేశాలలో చదువుకునేందుకు స్కాలర్షిప్లు మంజూరు చేయాలి. విద్యా సంస్థల్లో ప్రవేశం కల్పించడానికి విద్యార్థులు పబ్లిక్ పరీక్షల్లో పొందిన మార్కులను ప్రామాణికంగా తీసుకొనరాదు. ఆ విధంగా చేస్తే గ్రామీణ ప్రాంతాలలో నాసిరకం పాఠశాలలో చదువుకొని వచ్చే గ్రామీణ ప్రాంత విద్యార్థికి నగర ప్రాంతంలో అన్ని హంగులు గల పాఠశాలలో చదువుకొని వచ్చిన పట్టణ విద్యార్థికి ఆ మార్కులు ఒకే విధంగా కొలబద్ధకంగా ఉండటానికి వీలు లేదు. విద్యార్థులకు ఉచిత రవాణా సౌకర్యాలు కల్పించాలి. వికలాంగుల పిల్లలకు ప్రత్యేక విద్యా సౌకర్యాలు కల్పించాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్త్రీ విద్యకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. గిరిజనులకు వారి ప్రాంతంలోనే వారి భాషలోనే విద్యను అందించాలి. కొఠారి కమిషన్ షెడ్యూల్ తెగల కోసం చేసిన సూచనలు: 1. ప్రసరణ వ్యవస్థ. 2. పోడు వ్యవసాయక పద్ధతుల్లో మార్పు. 3. డినోటిఫైడ్ సమూహాలున్న చోట హాస్టల్ సదుపాయాలు. 4. మార్కెటింగ్ సదుపాయం. 5. రుణ సదుపాయం. 6. ఆరోగ్య విద్యా సౌకర్యాలు అవసరమైతే మొబైల్ సంచార రూపాల్లో కల్పించి సూచించింది. ఎస్టీలు వెనుకబడుటకు గల కారణాలు: 1961లో నియమించబడు రేణుకారాయ్ కమిషన్ షెడ్యూల్ తెగలు వెనుకబడుటకు క్రింది కారణాలను పేర్కొన్నది. సాధారణంగా ఎస్టీలు కొండ ప్రాంతాల్లో నివసించడం వల్ల నాగరిక సమాజాన్ని దూరంగా ఉండి విద్యా సముదాయాలు లేక వెనుకబడుతున్నారు. పాఠ్య ప్రణాళికలు వీరి సంప్రదాయాలకు తగ్గట్టుగా లేక స్థానిక అవసరాలకు ఏమాత్రం ఉపయోగపడకపోవటం వల్ల వీరు విద్యలో వెనుకబాటుతనానికి గురయ్యారు. జాతీయ విద్యా విధానం 1986 సూచనలు: గ్రామీణ ప్రముఖ పిల్లల కోసం నవోదయ పాఠశాలల ఏర్పాటు. ఓబీబీ ద్వారా పాఠశాల సౌకర్యాలు. విద్యార్థులలో కనీస అభ్యసన స్థాయి MLL సాధించడం. గ్రామీణ విశ్వవిద్యాలయాలు స్థాపించాలి. పాఠశాలల్లో కంప్యూటర్ విద్యను అందించడం. 14 సంవత్సరాలలోపు బాలబాలికలను పాఠశాలకు పంపుటకు వారి కుటుంబాలకు ప్రోత్సాహకాలను నిర్వహించాలి. పారిశుద్ధ్య, తోళ్ల శుభ్రత మరియు కుల వృత్తుల్లో నిమగ్నమైన కుటుంబాలకు 1-10వ తరగతి వరకు ఉపకార వేతనాలు అందజేయాలి. షెడ్యూల్ కులాల అధ్యాపకుల ఖాళీలను ఎక్కువ సంఖ్యలో భర్తీ చేయాలి. స్త్రీ విద్య. పూర్వకాలం నుండి మన దేశంలో స్త్రీని విద్యకు దూరం చేశారు. తరువాత బ్రిటిష్ కాలంలో క్రైస్తవ మిషనరీలు, హిందూ సంస్కరణలు, అప్పటి ప్రభుత్వం బాలికల విద్యలో మార్పులు తెచ్చారు. ప్రధానంగా ఈ కింది వ్యక్తులు స్త్రీ విద్య కోసం కృషి చేశారు. 1840లో బేతాని అనే బాలిక పాఠశాలను కలకత్తాలో ఏర్పాటు చేశారు. 1848లో జ్యోతిబాపులే నిమ్నజాతి బాలికల కోసం పాఠశాలలను స్థాపించారు. దీనిలో ఆయన భార్య సావిత్రిబాయి ఉపాధ్యాయురాలుగా పనిచేశారు. వుడ్ తాకీదు: స్త్రీ విద్య ప్రభుత్వమే ప్రత్యక్షంగా ప్రోత్సహించాలి పేర్కొంది. 1882 హంటర్ కమిషన్ బాలికల పాఠశాల పర్యవేక్షణకు మహిళా పర్యవేక్షణలకు నియమించాలని సూచించింది. 1855-58 మధ్యలో ఈశ్వరచంద్ర విద్యాసాగర్ 50 బాలికల పాఠశాలల ప్రారంభానికి కారకుడయ్యాడు. 1882 తర్వాత బ్రహ్మ సమాజం, పార్సీ సమాజం స్త్రీ విద్యా వ్యాప్తికి కృషి చేశాయి. 1929 హర్టాగ్ కమిటీ బాలికల్లో వృద్ధ స్తబ్దతను తగ్గించుటకు బాలికలకు సెకండరీ స్థాయిలో ప్రత్యేక విద్యా ప్రణాళికలు ఉండాలని సూచించింది. అలాగే గ్రామీణ ప్రాంతాలలో బాలికలకు ప్రత్యేక పాఠశాలలు ఏర్పాటు చేసి బాలికల విద్యపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని పేర్కొంది. 1958లో దుర్గాబాయ్ దేశ్ముఖ్ అధ్యక్షతన ఏర్పడిన విద్యా విషయ సలహా కమిటీ ప్రాథమిక స్థాయిలో బాలికలకు ఒకే రకమైన పాఠ్య ప్రణాళిక, మాధ్యమిక దశలో బాలికలకు గృహ విజ్ఞానం బోధించాలని సూచించింది. నోట్: స్త్రీ విద్య కమిషన్ను మొదటి అధ్యయనంలో పొందుపరచడం జరిగింది. సమాన విద్యావకాశాల కల్పనకు ఆచరణ కార్యక్రమం 1992 ముఖ్య ప్రతిపాదనలు: లింగ వివక్ష లేకుండా
పాఠ్య ప్రణాళికను రూపొందించాలి. బాలికలకు ఆకర్షించడానికి పాఠశాలల్లో స్త్రీ ఉపాధ్యాయునులను నియమించాలి. ప్రాథమిక పాఠశాలలు ప్రారంభించేటప్పుడు షెడ్యూల్ తెగలు, షెడ్యూల్ కులాల వారు నివసించే ప్రాంతాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. మైనారిటీల విద్య పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. వికలాంగులకు మెరుగైన విద్యా సౌకర్యాలు కల్పించాలి. సంపూర్ణ అక్షరాస్యత కార్యక్రమాలలో వెనుకబడిన రాష్ట్రాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. పాఠశాలలు లేని ప్రాంతాలలో స్వచ్ఛంద పాఠశాలలను ప్రోత్సహించాలి. ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ కార్యక్రమాన్ని విస్తృతపరిచి 2000 సంవత్సరాలు నాటికి సార్వజనీయ ప్రాథమిక విద్యను సాధించాలి. కుల, మత, వర్గ, లింగ, ప్రాంత భేదాలు లేకుండా కనీస అభ్యసన స్థాయి చేరుకునేటట్లు చూడాలి. ఎస్సీ, ఎస్టీ బాలికల విద్యను ప్రోత్సహించాలి. 1995 నాటికి అన్ని జిల్లాలలో నవోదయ పాఠశాలలను ఏర్పాటు చేసి విద్యా ప్రమాణాలను పెంపొందించాలి. +2 స్థాయిలో వృత్తి విద్యను పరిచయం చేయాలి. గ్రామీణ విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేయాలి. సమాన విద్యావకాశాల కల్పనకు కేంద్రం తీసుకున్న చర్యలు. మన రాజ్యాంగం విద్యను రాష్ట్ర జాబితాలో ఉంచింది. దానితో కేంద్రానికి విద్యపై చర్యలు తీసుకోవడానికి ఆస్కారం లేదని భావించి 1976లో విద్యను ఉమ్మడి జాబితాలో చేర్చి కేంద్రం సమాన విద్యావకాశాల కోసం ఈ క్రింది చర్యలు తీసుకుంది. ప్రాథమిక పాఠశాలలో కనీస విద్యా సౌకర్యాల కోసం 1986లో నల్లబల్ల పథకాన్ని ప్రారంభించింది. షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల విద్యాభివృద్ధికి రాజ్యాంగంలో రక్షణ కల్పించింది. ప్రాథమిక విద్యా వ్యాప్తికి 1994లో జిల్లా ప్రాథమిక విద్యా కార్యక్రమాన్ని ప్రారంభించింది. పాఠశాలలో హాజరు పెంచడానికి 1995లో మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించింది. అందరికీ విద్య అందాలనే లక్ష్యంతో 1989లో జాతీయ ఓపెన్ స్కూల్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. 74వ రాజ్యాంగ సవరణ ద్వారా విద్యను స్థానిక సంస్థలకు బదలాయించింది. గ్రామీణ పేద విద్యార్థులకు రెసిడెన్షియల్ ప్రాథమిక పాఠశాలను ఏర్పాటు చేసింది. రాజస్థాన్లో లోక్ జంబిష్ శిక్షాకర్మి పథకాలకు బీహార్ విద్యా పథకాన్ని సహాయం చేసింది. ఉన్నత విద్యను ప్రజాస్వామీకరించాలనే లక్ష్యంతో 1985లో ఇందిరాగాంధీ సార్వత్రిక విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసింది. పాఠశాలలను కిలోమీటర్ల దూరంలోపు ఉండేటట్లుగా చర్యలు తీసుకుంటుంది. 1988 జాతీయ అక్షరాస్యత దళాన్ని స్థాపించి వయోజన అక్షరాస్యత కోసం చర్యలు తీసుకుంటుంది. మహిళల సమానత కోసం విద్య అనే నిదానంతో గుజరాత్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్లో మహిళా సమైక్య పథకాన్ని ప్రోత్సహించింది. పాఠ్యపుస్తకాల్లో లింగ వివక్షణ లేకుండా చర్యలు తీసుకుంది. మహిళల ఉన్నత విద్య కోసం మహిళా విశ్వవిద్యాలయాలను స్థాపించింది. సమాన విద్యావకాశాల కోసం భారత రాజ్యాంగంలో కల్పించిన రక్షణలు. ఆర్టికల్ 14 ప్రకారం అందరూ సమానమే. ఆర్టికల్ 15 ప్రకారం సామాజికంగా, విద్యా విషయంగా వెనకబడిన వారికి ప్రత్యేక ఏర్పాట్లు చేయాలి. ఆర్టికల్ 15(1) ప్రకారం రాజ్యాంగం లింగ వివక్షం ప్రదర్శించరాదు. ఆర్టికల్ 15(3) ప్రకారం స్త్రీ విద్య కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. ఆర్టికల్ 16(4) ప్రకారం ప్రభుత్వ ఉద్యోగాల్లో వెనుకబడిన వారికి రిజర్వేషన్లు కల్పించాలి. ఆర్టికల్ 21(a) 6-14 సంవత్సరాల పిల్లల ప్రాథమిక విద్య పెంపొందించడం వారి హక్కు. ఆర్టికల్ 28 ప్రకారం ప్రభుత్వ విద్యాలయాలలో మత బోధన నిషేధం. ఆర్టికల్ 29 ప్రకారం అల్పసంఖ్యాకుల వారి మతాన్ని, సంస్కృతిని, లిపిని కాపాడుకోవచ్చు. ఆర్టికల్ 30 ప్రకారం అల్పసంఖ్యాకుల విద్యాలయాలను స్థాపించుకోవచ్చు. ఆర్టికల్ 45 ప్రకారం 6-14 వయసు గల పిల్లలకు ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను అందించాలి. ఆర్టికల్ 46 ప్రకారం వెనుకబడిన తరగతుల పిల్లలకు మెరుగైన విద్యా సౌకర్యాలు కల్పించాలి. ఆర్టికల్ 350(a) ప్రకారం ప్రాథమిక దశలో మాతృభాషలోనే బోధించాలి. ఆర్టికల్ 351 ప్రకారం జాతీయ భాష అయిన హిందీ అధ్యయనాన్ని ప్రోత్సహించాలి. అందరికీ విద్య అనే ఇతివృత్తంలో 1990లో థాయిలాండ్లోని జోయ్ టియన్ పట్టణంలో
ప్రపంచ విద్యా సదస్సు జరిగింది. 1994లో స్పెయిన్లోని సాలమాంకా నగరంలో జరిగిన ప్రపంచ విద్యా సదస్సులో ప్రత్యేక అవసరాల పిల్లలకు సమ్మలిత విద్య ద్వారా గుణాత్మక విద్యను అందించాలని తీర్మానించారు. సార్క్ దేశాలు 1991-2000 దశాబ్దంను బాలికా దశాబ్దంగా ప్రకటించారు. విద్య, ఆర్థిక శాస్త్రం. ఎకనామిక్స్ని తెలుగులో అర్థశాస్త్రము అంటారు. ఎకనామిక్స్ అనే మాట ఐకియో, నోమస్ అనే గ్రీకు పదాల నుండి వచ్చింది. ఐకియో అంటే ఇల్లు, నోమస్ అంటే నిర్వహణ. దీనికి గృహ సంబంధ నిర్వహణ శాస్త్రము అని అర్థం. సంపద మూలాంశంగా అర్థశాస్త్రాన్ని ఆడమ్ స్మిత్ తన అన్ ఎంక్వైరీ ఇంటూ నేచర్ అండ్ కాజెస్ ఆఫ్ వెల్త్ ఆఫ్ నేషన్స్ అనే గ్రంథంలో సంపదను గూర్చిన అధ్యయనమే ఆర్థిక శాస్త్రం అన్నాడు. విద్య, అర్థశాస్త్రానికి మధ్య సంబంధం గుర్తించిన తొలి ఆర్థికవేత్త ఆడమ్ స్మిత్. ఇతను అర్థశాస్త్ర పితామహుడు. శ్రేయస్సు దృష్ట్యా సంపద ప్రయోజనం సంపదను సృష్టించిన వారి శ్రేయస్సే కాబట్టి ఆర్థిక శాస్త్రం ప్రయోజనం లేని సంపదను కాక ప్రయోజనంతో కూడిన సంపదను అధ్యయనం చేస్తుందని అన్నాడు మార్షల్ అనే శాస్త్రవేత్త. మానవ శ్రేయస్సుకు అవసరమైన సాధనాల అర్జన, వినియోగాలతో సంబంధం కలిగి వ్యక్తిగత సామాజిక కార్యకలాపాలు అధ్యయనమే అర్థశాస్త్రం అన్నాడు మార్షల్. ఆర్థిక శాస్త్రం అన్నది సంపద కొరతను, దాని సాధనాల గూర్చి అధ్యయనం చేయటం. జోన్ రాబిన్స్ వృద్ధి సిద్ధాంతాన్ని శామ్యుల్సన్ ప్రతిపాదించాడు. ఆర్థిక శాస్త్రం అధ్యయనం చేసే ప్రధాన అంశాలు శ్రమ, సంపద, సంపద పంపిణీ. ఈ అంశాలన్నీ లౌకికమైనవి కాబట్టి ఆర్థిక శాస్త్రం లౌకిక స్వభావాన్ని కలిగి ఉంటుంది. శ్రమ, సంపద, సంపద పంపిణీలను హేతుబద్ధంగా వివరించి విశ్లేషిస్తుంది కాబట్టి ఆర్థిక శాస్త్రం శాస్త్ర స్వభావాన్ని కలిగి ఉంటుంది. 1933లో రాగ్నార్ ఫిష్ అర్థశాస్త్రాన్ని సూక్ష్మ స్థూల అర్థశాస్త్రాలుగా విభజించాడు. విద్య, ఆర్థిక శాస్త్రం, అర్థము. 1960లో గల్జ్ అనే ఆర్థికవేత్త విద్య, అర్థశాస్త్రం అనే పదాన్ని తొలిసారిగా వాడారు. విద్య, అర్థశాస్త్రం మానవ వికాసానికి సంబంధించినది. ఆడమ్ స్మిత్ ప్రకారం విద్య ఒక పెట్టుబడి. మార్షల్ ప్రకారం విద్య అనేది మనం చేసే వ్యయం. క్లీన్స్ ప్రకారం విద్య వినిమయ అంశం. ఆర్థిక శాస్త్రం స్థూల మరియు సూక్ష్మ ఆర్థిక శాస్త్రాలుగా విభజించబడింది. ఆర్థిక శాస్త్రపు వెలుగులో విద్యను దర్శించేదే విద్య, ఆర్థిక శాస్త్రం అన్నారు. ఆజాద్ అనే ఆర్థికవేత్త ఆర్థికాభివృద్ధిలో విద్యకు హేతుబద్ధమైన సంబంధాన్ని ఏర్పరిచే ఆర్థిక శాస్త్ర శాఖే విద్యార్థిక శాస్త్రం అని పేర్కొన్నారు. విద్య, ఆర్థిక శాస్త్ర పరిధి. ఒక శాస్త్రం లేదా విషయం యొక్క పరిధి అది అధ్యయనం చేసే అంశాలతో కూడి ఉంటుంది. విద్య, ఆర్థిక శాస్త్రం పరిశీలించే అధ్యయన అంశాల దృష్ట్యా దీని పరిధిలోకి పరిశీలిద్దాం. విద్య, ఆర్థిక శాస్త్ర విద్యాభివృద్ధికి కావలసిన భౌతిక వనరులను సమకూర్చడంలో ఇమిడి ఉన్న ఆర్థికపరమైన అంశాలను కూలంకుషగా చర్చిస్తుంది. అంటే ద్రవ్య సంబంధ అంశాలతో విద్య ముడిపడి పార్శ్వాలను హేతుబద్ధంగా విశ్లేషిస్తుంది. విద్యా లక్ష్యాల నిర్దేశనం ఆర్థిక కోణానికి గల ప్రాధాన్యతను వివరిస్తుంది. విద్యకు ఆర్థిక వ్యవస్థతో ఉన్న సంబంధమును గూర్చి హేతుబద్ధమైన విశ్లేషణ చేస్తుంది. విద్యాభివృద్ధికి ఆర్థికాభివృద్ధితో అనుసంధానం చేస్తుంది. విద్యలో ఆర్థిక పెట్టుబడి ఆవశ్యకతను వివరిస్తుంది. విద్యా బడ్జెట్ను వివరంగా రూపొందిస్తుంది. విద్యా వ్యవహారాల ఆర్థిక జమా ఖర్చులను విశ్లేషిస్తుంది. విద్యా ప్రణాళికల రూపకల్పనలో అనుసరించవలసిన ఆర్థిక సంబంధ వ్యూహాలను సూచిస్తుంది. విద్యా స్వభావాన్ని నిర్దేశిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే విద్యకు ఆర్థిక స్థాయిలో పునాదులు వేసే పనిని నిర్వహిస్తుంది. మానవ మూలధనంగా విద్య మానవ భౌతిక జీవనానికి కేంద్ర బిందువే వ్యవస్థీకృత జ్ఞానమై ఆ జ్ఞానాన్నిచ్చే విద్యావస్థకు ఆర్థిక వ్యవస్థతో బలమైన సంబంధం ఏర్పడడానే విద్యను ఆర్థిక పరిభాషలో నిర్వహించడం ప్రారంభమైంది. దీంతో విద్య మూలధనమైంది. మనుషులకు ఈ మూలధనాన్ని ఇవ్వటం జరుగుతుంది కాబట్టి విద్య మానవ మూలధనముగా నిర్వహించబడుతుంది. టి.డబ్ల్యూ. గల్జ్ అనే ఆర్థికవేత్త విద్య కోసమే వ్యక్తి పెట్టే ఖర్చు పెట్టుబడి అని, అట్టి పెట్టుబడి మానవ మూలధనమని తీర్మానించారు. విద్యను యునెస్కో పెట్టుబడిగా భావిస్తుంది. ఈ పెట్టుబడిని మనిషిలో పెడుతుంది కాబట్టి మనిషి మూలధనాత్మకమై మానవ మూలధనంగా రూపొందించబడతాడు. మానవ మూలధన కారకాలు నైపుణ్యము, సృజనశీలత గల వ్యక్తికి
తయారు చేయటానికి పెట్టే పెట్టుబడిని మానవ మూలధనమని అంటాం. గుణాత్మకమైన ఈ మానవ మూలధనాన్ని రూపొందించడంలో ఈ క్రింది కారకాలు ప్రముఖ పాత్ర పోషిస్తాయి. పోషకాహారం, ప్రాథమిక ఆరోగ్యం, దానికై వైద్య సౌకర్యాల కల్పన, గుణాత్మక విద్య, ఉపాధి శిక్షణ, సామాజిక సేవలు మరియు రక్షణ. మానవ మూలధన లక్షణాలు. మానవ మూలధన పరిపక్వ దశ, ప్రయోజన దశ దీర్ఘకాలం పడుతుంది. మానవ మూలధనం అనన్య సంక్రమణం. దీనిని మరొకరికి బదిలీ చేయడానికి కానీ తాకట్టు పెట్టడానికి కానీ వీలు లేదు. మానవ మూలధనం అవినాభాజ్యం. దీనిని విభజించలేము. మానవ మూలధనం అద్వితీయం. ఏ రెండు మానవ మూలధనాలు ఒకేలా ఉండవు. మానవ మూలధనం సంచయాత్మకమైనది. మానవ మూలధనంలో తరుగుదలలు ఉండవు. ఉన్నా అంచనా వేయటం కష్టం. మానవ మూలధనం గతిశీలత కలిగి ఉంటుంది. మానవ మూలధనం స్పందనలను, ఉద్వేగాలను కలిగి ఉంటుంది. దీని ఉత్పాదకత సామర్థ్యం సాంస్కృతిక సామాజిక విలువలచే ప్రభావితం చేయబడుతుంది. మానవ మూలధనం అభౌతిక లక్షణాలను కూడా కలిగి ఉంటుంది. మానవ మూలధనానికి ఎంత వద్దనుకున్నా జాతీయ ప్రాంతీయత లక్షణాలుంటాయి. మానవ మూలధనంపై అదుపు దాన్ని కలిగి ఉన్న వ్యక్తికి ఉంటుంది. మానవ మూలధనపు దశలు. మానవ మూలధనంతో 3 దశలు ఉంటాయి. గుప్త దశ జననం నుండి 20 సంవత్సరాల వరకు ఉంటుంది. విద్య పొందే దశ. 2 ఉత్పాదక దశ, పనిచేసే దశ, మనిషి వనరుగా ఉపయోగపడే దశ. 3 జీవిత అవశిష్ట దశ, వృద్ధాప్య దశ. విద్య మరియు మానవ వనరుల అభివృద్ధి. మానవ వనరు అంటే విద్యను శిక్షణ పొంది జ్ఞాన నైపుణ్యాలతో ఉత్పాదకుడు అయిన మనిషి. మనిషిగా వనరుగా మారాలంటే నిర్దిష్టమైన శిక్షణ పొందిన ఉత్పాదకుడు కావాలి. పీటర్ ప్రింకర్. విద్య, ఆరోగ్యం, ఉపాధి, ఆదాయం లాంటి భౌతిక అవసరాలను మొదలుకొని రాజకీయ, ఆర్థిక స్వాతంత్రం వరకు మానవ అభిష్టాల పెరుగుదలను మానవ వనరు అభివృద్ధి. హర్బీసన్ మరియు మైర్స్ భావనలో సమాజంలోని మనుషుల జ్ఞాన నైపుణ్యాలను పెంచే ప్రక్రియే మానవ వనరుల అభివృద్ధి. మానవ వనరుల అభివృద్ధి ఆవశ్యకత. ఆధునిక సమాజం నిర్మాణం బహు సంక్లిష్టమైన సమాజ నిర్మాణంలో ఉన్నతమైన జ్ఞానము, నైపుణ్యము. బహు సంక్లిష్టమైన సమాజ నిర్మాణంలో ఉన్నతమైన జ్ఞానము, నైపుణ్యాల అవసరం పెరిగిపోవటం. అభివృద్ధి అనేది భౌతిక వనరుల వినియోగం అనే దానిపై పూర్తిగా ఆధారపడక మానవ వనరుల అవసరం కోసం పెరిగిపోతున్నదని విద్యా ఆర్థికవేత్తల అభిప్రాయము. నేటి ప్రపంచ అభివృద్ధి నమూనాకు మానవ వనరు ఇంధనంగా పనిచేస్తుంది. ఎక్కడైతే మానవ వనరు అభివృద్ధి ఎక్కువగా జరుగుతుందో అక్కడ ఆర్థికాభివృద్ధితో పాటు సమగ్ర అభివృద్ధి కూడా జరుగుతున్న దాఖలాలు మనకు కనిపిస్తున్నాయి. గల్బ్రైత్ అనే ఆర్థిక శాస్త్రవేత్త మానవ వనరుల అభివృద్ధికి ఆర్థిక అభివృద్ధికి మధ్య గల ప్రత్యక్ష సంబంధాన్ని పేర్కొంటూ తైవాన్, కొరియాలు ఆర్థికంగా అనతి కాలంలోనే విజయం సాధించడానికి కారణం ఆయా దశల అభివృద్ధి పరిచిన మానవ వనరులే అన్నాడు. మానవ వనరుల అభివృద్ధి భావనను 1969లో లియోనార్డ్ నార్దర్ తొలిసారిగా పేర్కొన్నారు. వ్యక్తుల ప్రవర్తనలు మార్పులు పెంపొందించడానికి ఒక ప్రత్యేక కాల వ్యవధిలో నిర్వహించే వ్యవస్థీకృత కార్యకలాపాలను మానవ వనరుల అభివృద్ధిగా నిర్వహించారు. ఎంఎం ఖాన్ ప్రకారం ఒక వ్యాపార సంస్థలో పనిచేసి అన్ని స్థాయిల వ్యక్తుల జ్ఞానము, నైపుణ్యాలు, సముచిత ఉద్యోగ వైఖరులను పెంపొందించడం మానవ వనరుల అభివృద్ధిగా పేర్కొన్నాడు. మానవ వనరుల అభివృద్ధి సిద్ధాంతాలు. మానవ వనరులు వివిధ సమాజాలలో, వివిధ సంస్కృతుల్లో విభిన్న విధాలుగా అభివృద్ధి చెందినది. ఆర్థికవేత్తలు మానవ వనరుల అభివృద్ధి సిద్ధాంతాలను 4 రకాలుగా వర్గీకరించారు. 1 క్లాసిక్స్ సైక్లిక్ సిద్ధాంతం. దీనిని గ్రీకులు, రోమన్లు పేర్కొన్నారు. వీరి ప్రకారం స్వాభావికంగా పునరావృతమైన సహజ సంఘటనలు, ఋతువులు, మొక్కలు మొదలగు వాటి గురించి మానవ వనరులు అభివృద్ధి చెందును. 2 అగస్టియన్ సిద్ధాంతం. మానవ జాతిలో ఒకే ఆవృత్తం ఉన్నది. ఇది ఆడంను సృష్టించడంతో మొదలై క్రీస్తు రావడంతో పూర్తిగా పుష్పించి వికసించింది. ఆ వృత్తంలో మరణాలతోనూ ప్రపంచం విధ్వంసంతోనూ అంతమవుతుంది. భగవంతుని ఇచ్ఛ ప్రపంచంలోని మార్పుకు కారణం అని ఈ సిద్ధాంత భావన. 3 లీనియర్ సిద్ధాంతం. విజ్ఞాన శాస్త్రం, సాంకేతిక పరిజ్ఞానం, నాగరికతలు గతంలో అభివృద్ధి చెందాయి, ఇప్పుడు ముందుకు పోతున్నాయి, భవిష్యత్తులో కూడా అభివృద్ధి చెందుతాయి. అభివృద్ధికి హద్దులు లేవు. అభివృద్ధి ఎల్లప్పుడూ విస్తరించుకునే విధానంలో ఉంటుంది. ఈ సిద్ధాంతం సామాజిక శాస్త్రవేత్తల ఆదరణ పొందింది. 4 సైక్లిక్ లీనియర్ సిద్ధాంతం. అభివృద్ధి అభ్యుదయ మార్గంలో ప్రయాణిస్తుందని ఈ సిద్ధాంతం పేర్కొంటుంది. అభివృద్ధిలో పెరుగుదల, తగ్గుదలలు ఉంటాయి.
మానవ వనరుల అభివృద్ధి క్రమం. మానవ వనరుల అభివృద్ధి ఎలా జరుగుతుందంటే, 1. పిల్లలకు వర్తమాన భవిష్యత్ జీవితాలకు అవసరమైన సామర్థ్యాలను ఆర్జించడానికి, పదును పెట్టడానికి అవకాశాలను కల్పించడం. 2. పిల్లలు తమలోని సామర్థ్యాలను, శక్తులను కనుగొట్టేటట్టుగా చేసి వాటిని వారి వారి వ్యక్తిగత సామాజిక అవసరాల కోసం వినియోగించేటట్లు చేయటం. 3. పని ఎడల, సమాజం ఎడల సహకారాత్మకమైన వైఖరుల్ని, సహకార భావాన్ని కలిపి పనిచేయడాన్ని వృద్ధిపరిచే వ్యవస్థాపకపరమైన సంస్కృతిని పెంపొందించడం. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మానవ వనరుల అభివృద్ధికై రైస్మాన్ ఈ క్రింది నమూనాను ప్రతిపాదించాడు. వృత్తి ప్రదేశ సమయంలో కనీస విద్యార్హతలు మరియు ఉపాధి శిక్షణలు సరిపోతాయి. ఉద్యోగస్తులు ఉన్నత చదువులు మరియు శ్రేష్టమైన నైపుణ్యాలను ఆర్జించేందుకు వారికి వృత్యంతర విద్యావకాశాలను కల్పించడం. ఉన్నత బాధ్యతలను నిర్వహించే వారికి ఉద్యోగాల్లో ఎదిగే అవకాశాలను కల్పించడం. పార్ట్ టైం కోర్సులను ఉద్యోగానుభవంతో సంధానపరిచి ఉద్యోగులు డిప్లొమాలను, డిగ్రీలను పొందేటట్లు చూడటం. హర్బీసన్ భావనలో సమర్థవంతమైన మానవ వనరుల అభివృద్ధి వ్యూహము ఈ క్రింది వాటిని కలిగి ఉంటుంది. నియత విద్య యొక్క అభిలషణీయమైన హేతుబద్ధమైన అభివృద్ధి, సరియైన ప్రేరకాలను ఇవ్వటం, ఉద్యోగాలకు సమర్థవంతమైన శిక్షణ ఇవ్వడం. మానవ వనరుల అభివృద్ధిలో విద్య కీలక పాత్ర పోషిస్తుంది. విద్యతో పాటు శిక్షణ మరియు ప్రేరణ కూడా ఉండాలి. మానవ వనరుల అభివృద్ధిలో విద్య పాత్ర. ప్రపంచంలోని దేశాలలో భారతదేశం ఇంకా అభివృద్ధిలో 134వ స్థానంలో ఉండటానికి ప్రధాన కారణం మానవ వనరుల అభివృద్ధి అనుకున్న స్థాయిలో జరగకపోవటమే. పాకిస్తాన్ ఆర్థికవేత్త మహబూబ్ ఉల్ హక్ మానవ అభివృద్ధిని ప్రధానంగా 4 అంశాలుగా పేర్కొన్నాడు. 1. సమానత్వం, 2. సుస్థిరత, 3. ఉత్పాదకత, 4. సాధికారత. మహబూబ్ ఉల్ హక్ అమర్త్యసేన్తో కూడిన మానవ అభివృద్ధి సూచనను ప్రతిపాదించాడు. దీనిలో 3 అంశాలు ఉంటాయి. 1. ఆరోగ్య జీవితం, 2. జీవన ప్రమాణం, 3. అక్షరాస్యత. మానవ మూలధనం, వ్యయ విద్య సార్థకత. విద్యను ఒక పెట్టుబడిగా భావిస్తే దానిపై పెట్టే వ్యయాన్ని మానవ మూలధనంగా పేర్కొంటాము. ఆ మూలధనం సార్థకత కావటం అనేది విద్య యొక్క కార్యకలాపాల మీద ఆధారపడి ఉంటుంది. విద్య మీద మనం చేసే వ్యయాన్ని 3 రకాలుగా విభజించవచ్చు. 1. సాంఘిక వ్యయం. పాఠశాల భౌతిక వనరుల కోసం వినియోగించే ఖర్చును సాంఘిక వ్యయం అంటారు. దీనికి పునరావృతం కాని పెట్టుబడిగా పేర్కొంటారు. ఉదాహరణకు పాఠశాల భవనాల నిర్మాణం, సామాగ్రి, ఉపాధ్యాయుల వేతనాలు. 2. ప్రైవేటు వ్యయం. విద్యార్థుల చదువు కోసం వారి తల్లిదండ్రులు, పుస్తకాలు, ఫీజులు, ప్రయాణంపై చేసే ఖర్చులను ప్రైవేటు వ్యయం అంటారు. 3. అవకాశ వ్యయం. విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్న సమయంలో వారి సంపాదన అవకాశాలను కోల్పోతారు. అలా కోల్పోయిన వ్యయంను అవకాశ వ్యయం అంటారు. పాఠశాల యూనిట్ వ్యయం. విద్యార్థికి విద్యను అందించడానికి చేసే ఖర్చులను యూనిట్ వ్యయం అంటారు. ఒక పాఠశాలను యూనిట్గా తీసుకొని యూనిట్ వ్యయాన్ని లెక్కిస్తాము. యూనిట్ వ్యయము T+A+Q+M+J/N. T- బోధనా సిబ్బంది జీతాలు, A- బోధనేతర సిబ్బంది జీతాలు, Q- బోధన ఉపకరణాల ఖర్చు, M- ఇతర ఖర్చులు, J- సహపాఠ్య కార్యక్రమాల ఖర్చు, N- విద్యార్థుల సంఖ్య. మానవ వనరుల అభివృద్ధిలో విద్య తన వంతు పాత్రను పోషించాలంటే విద్యలో సంస్కరణలు తప్పనిసరి. అవి: సార్వజనీయ నిర్బంధ ఉచిత విద్యను సమర్థవంతంగా అమలుపరచడం, సమాన విద్యావకాశాల కల్పన, వివక్షకు గురైన వర్గాల విద్యాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి, నిరక్షరాస్యతను నిర్మూలించే లక్ష్యంతో వయోజన సామాజిక విద్యా కార్యక్రమాలు అమలు, వృత్తిపర విద్యను అమలుపరచడం, సాంకేతిక విద్యను దృఢపరచడం, చైతన్యం పెంపుదల కార్యక్రమాలను విద్యతో అనుసంధానించడం. ఉదాహరణకు పర్యావరణ సమతుల్యత, ఎయిడ్స్ నివారణ. లింగ వివక్షత. లైంగికంగా స్త్రీ, పురుషులు సమానమే అయినా సామాజిక జీవనంలో పురుషుల ఆధిక్యత అన్ని రంగాల్లో కనిపిస్తుంది. స్త్రీలను బాల్యం నుండి పురుషులతో సమానంగా చూడటం లేదు. ప్రజల్లో ఉన్న మూఢనమ్మకాలు, అపోహలు, మూఢాచారాల వల్ల సామాజికంగా, ఆర్థికంగా స్త్రీలందరూ సాధికారత, స్వావలంబన పొందలేకపోతున్నారు. ఇటీవల కాలంలో కొంత మార్పు వచ్చినా పురుషులతో ధీటుగా అన్ని రంగాల్లో మహిళలు ప్రతిభ కనపరుస్తున్నా ఇంకా ఎన్నో దురాచారాలు వారిని ముందుకు వెళ్ళనీయకుండా చేస్తున్నాయి. లింగ వివక్షత అర్థం: స్త్రీ
పురుషులను బాల్యం నుంచి పెంచే విధానంలో వివిధ రంగాల్లో అవకాశం కల్పించాల్సి వచ్చినప్పుడు పురుషులకు అధిక ప్రాధాన్యత ఇచ్చి స్త్రీలకు తక్కువ ప్రాధాన్యత ఇవ్వటం, సామాజిక కార్యక్రమాల్లో పురుషులకు ఆధిక్యత ఆపాదించడం, పురుషులకు లేని కట్టుబాట్లు స్త్రీలకు చూపించడం, స్త్రీలు తక్కువ పురుషులు ఎక్కువ అనే భావన చూపించడం లింగ వివక్షత అంటారు. సాంప్రదాయం పేరిట, ఆచార వ్యవహారాల పేరిట, భద్రత కట్టుబాట్ల పేరిట స్త్రీల స్వాతంత్రాన్ని అణిచిపెట్టడంలో సమాజంలో కనిపిస్తుంది. పురుషులతో సమానంగా పోటీపడి అన్ని రంగాల్లో పనిచేయగల సామర్థ్యాన్ని కలిగి ఉన్న వారిని నిరుత్సాహపరచడం జరుగుతుంది. భారతదేశ వర్తమాన పరిస్థితి, వర్తమాన్ భవిష్యత్తు. కేరళ రాష్ట్రంలో తప్ప మిగతా అన్ని రాష్ట్రాల్లో భారతదేశం మొత్తం మీద స్త్రీల సంఖ్య పురుషుల కంటే తక్కువ ఉందని స్పష్టమవుతుంది. అంటే జననాల సమయంలోనే స్త్రీలు వివక్షతకు గురవుతున్నారని స్పష్టమవుతుంది. ఎన్ని కఠిన చర్యలు ఉన్నప్పటికీ పుట్టబోయే బిడ్డ ఆడబిడ్డని తెలుసుకునే ప్రయత్నాలు జరిగి తల్లి గర్భంలో ఉండగానే నిర్మూలించడం జరుగుతున్నాయి. మహిళా అక్షరాస్యత శాతం అధిక శాతం స్త్రీలు ఉన్న కేరళతో సహా పురుషుల కంటే స్త్రీలలో అక్షరాస్యత తక్కువగా ఉందని స్పష్టమవుతున్నది. గ్రామీణ ప్రాంతం, పట్టణ ప్రాంతం అనే తేడా లేకుండా అక్షరాస్యత విషయంలో స్త్రీలు వివక్షతకు గురవుతున్నారని స్పష్టంగా తెలుస్తుంది. మహిళా సాధికారత, సమన్యాయం. ఇక ప్రభుత్వ పరంగా బాలబాలికల విద్యాభివృద్ధి కోసం ఈ క్రింది చర్చలు చేపట్టడం జరిగింది. అవి: సమాజంలో బాలికల విద్యపై అపోహలు తగ్గించడం, బాలికల విద్యా ప్రాముఖ్యాన్ని ప్రచారం చేయడం, 3 నుండి 5 సంవత్సరాల పిల్లల కోసం పూర్వ ప్రాథమిక విద్యా కేంద్రం లేదా అంగన్వాడీ కేంద్రాలను ప్రాథమిక పాఠశాల పరిధిలో స్థాపించడం ద్వారా చిన్నపిల్లల సంరక్షణ బాధ్యత నుంచి తప్పించి బాలికలు బడిలో కొనసాగేలా చేయటం, బాలికల విద్యా శాతం తక్కువ ఉన్న జిల్లాల్లో SSA విద్యా కార్యక్రమాలు ఎక్కువగా అమలు చేస్తుంటాం. పాఠ్యాంశాలలో లింగ వివక్షతను చూపించే పాఠాలు తొలగించడం, ఉపాధ్యాయ ప్రవర్తనలో బాలికల పట్ల అనుకూల దృక్పథం తీసుకురావడానికి ఉపాధ్యాయ శిక్షణలో ప్రత్యేక అంశాలు పొందుపరచడం, పూర్వ ప్రాథమిక విద్యలో బాలికల నమోదు ప్రోత్సాహం, బలహీన వర్గాల బాలికల కోసం ప్రాథమిక విద్యా స్థాయిలో కూడా గృహవసతి, గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేయాలి. ప్రాథమిక పాఠశాలల్లో ఉపాధ్యాయునులు నియామకం, ఉన్నత పాఠశాలలో తగిన మంది ఉపాధ్యాయునులను నియామకం చేయటం, మహిళలందరికీ వయోజన విద్యా సదుపాయాలు కల్పించడం, బాలికల్లో జీవన నైపుణ్యాలపై అవగాహన కల్పించడం. భారతదేశ వర్తమాన పరిస్థితి, వర్తమాన్ భవిష్యత్తు. స్త్రీ విద్యకై మహిళల్లోనూ పురుషుల్లోనూ అవగాహన కల్పించాలి. అప్పుడే తల్లిదండ్రులు తమ ఆడపిల్లలను బడికి పంపుటకు ఇష్టపడతారు. దీనితో పాటు బాలికల్లో విద్యా సాధనకై ఆసక్తి కలిగించి వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపి పురుషులతో సమానంగా విద్యను అభ్యసించి అన్ని రంగాల్లో వారికి పోటీ ఇవ్వాలనే ఆకాంక్ష రేకెత్తించాలి. వీటితో పాటు బాలికలకు నిర్భయంగా పాఠశాలకు వచ్చి పాఠశాల విద్యను, కళాశాల విద్యను, విశ్వవిద్యాలయ విద్యను అభ్యసించేలా సమాజంలో వారికి కట్టుదిట్టమైన భద్రత కల్పించాలి. పాఠశాల, కళాశాల, విశ్వవిద్యాలయ స్థాయిలో పనిచేసే ఉపాధ్యాయులు కూడా బాలికల పట్ల సానుకూల వైఖరితో ఉండి వారు విద్యను పూర్తి చేయుటకు ప్రోత్సాహపడాలి. భారతీయ సమాజంలో ప్రతి స్త్రీ తనకు మిగతా వారితో సమానంగా గుర్తింపు, గౌరవం లభిస్తున్నాయని విశ్వసించేలా అవసరమైన చర్యలు చేపట్టాలి. ఇందుకోసం మానవ హక్కుల పరిరక్షణకు పెద్దపీట వేయాలి. ఇందులో భాగంగా నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి హక్కుల పరిరక్షణకు సరైన వాతావరణాన్ని సమాజంలో కల్పించేటప్పుడు రేపటి తరం ఆరోగ్యంగా ఎదిగి అన్ని రంగాల్లో అభివృద్ధి సాకారం చేయగలుగుతుంది. లింగ వివక్షలో ఉపాధ్యాయుని పాత్ర. లింగ వివక్షలో ఉపాధ్యాయుడు కీలక పాత్ర పోషిస్తాడు. సందర్భానుసారం విద్యార్థుల్లో లింగ వివక్షను నిర్మూలించాలి. స్త్రీలు లేకుంటే సమాజం ఎలా ఉంటుందో విద్యార్థులకు తెలియజేయాలి. సమాజంలో స్త్రీ పురుషులు సమానం అనే భావన పెంపొందించాలి. స్త్రీ చదువుకోవటం వల్ల కలిగే లాభాలను తెలియజేయాలి. స్త్రీ విద్య. ప్రాపంచిక భారతదేశంలో స్త్రీలకు పురుషులతో సమానంగా విద్యా అవకాశాలు ఉండేవి. వేదాలు పురుషులతో సమానంగా వల్లించడం, చర్చించడం జరిగేది. కాలక్రమేణా పురుషాధిక్యం పెరిగి స్త్రీలు ఇంటి పనులకు పరిమితమయ్యారు. హిందువుల్లో ఉన్న బాల్య వివాహ ఆచారాలు, సతీ సహగమనం, ముస్లిమ్స్లో ఉన్న పరదా, బుర్కా పద్ధతులు స్త్రీలు విద్యలో వెనకబడేలా చేశాయి. వుడ్స్ డిస్పాచ్ 1854 హంటర్ కమిషన్ సూచనల మేరకు ఏవో కొన్ని పాఠశాలలు స్త్రీల కోసం మహిళా ఉపాధ్యాయ విద్యా శిక్షణా సంస్థలను స్థాపించడం జరిగింది. స్వతంత్ర భారతదేశంలో స్త్రీ విద్యపై ప్రభుత్వం తన దృష్టిని ప్రత్యేకంగా సారించిందనే చెప్పాలి.
స్త్రీ విద్యాభివృద్ధి కోసం ప్రత్యేకంగా పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాల్ని స్థాపించడం జరిగింది. అడ్మిషన్లో కేటాయింపులు, నివాస వసతులు, ఉచిత పుస్తకాలు, వృత్తి శిక్షణ లాంటి ఎన్నో సదుపాయాలను స్త్రీ విద్య అభివృద్ధి చేయటం కోసం కల్పించారు. విద్యా వ్యాప్తిలో స్త్రీ పురుషుల్లో తారతమ్యాలు. స్వాతంత్రం తరువాత స్త్రీల విద్యా విషయంలో ఎంతో కృషి జరిగినప్పటికీ స్త్రీ పురుషుల్లో ఇప్పటికీ తారతమ్యాలున్నాయి. 2001 జనాభా లెక్కలను బట్టి మొత్తం భారతదేశంలో అక్షరాస్యత పురుషుల్లో 75.85% ఉండగా స్త్రీలలో 54.16% మాత్రమే ఉంది. ఆంధ్రప్రదేశ్లో పురుషుల్లో అక్షరాస్యత శాతం 70.85 ఉండగా స్త్రీలలో 51.17% మాత్రమే ఉంది. ప్రాంతాల వారీగా పరిశీలించినట్లయితే కేరళ, తమిళనాడు, పంజాబ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో స్త్రీ విద్యా వ్యాప్తి ఎక్కువగాను, బీహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో తక్కువగాను ఉంది. అదేవిధంగా నగరాలలో స్త్రీ విద్యా వ్యాప్తి ఎక్కువగాను, గ్రామీణ ప్రాంతాల్లో తక్కువగాను కనిపిస్తుంది. గత కొద్ది సంవత్సరాలుగా బాలికలను ప్రాథమిక స్థాయిలో చేర్పించడానికి ప్రయత్నాలు జరిగినప్పటికీ పాఠశాలలో వారి నమోదు శాతం బాలుర కంటే తక్కువగానే ఉంది. 1997-98లో ఆంధ్రప్రదేశ్లో 1 నుంచి 5వ తరగతి వరకు 85.69% బాలురు నమోదు కాగా బాలికలు 79.97% మాత్రమే నమోదైంది. అలాగే 6 నుంచి 7వ తరగతి వరకు బాలుర నమోదు శాతం 51.34%గా ఉండగా బాలికల నమోదు శాతం 39.98 మాత్రమే. విద్యాస్థాయి పెరిగిన కొద్దీ నమోదయ్యే పురుషులు, స్త్రీల మధ్య తారతమ్యాలు క్రమంగా పెరుగుతుండటం గమనించవచ్చు. స్త్రీ విద్యా వ్యాప్తిలో అవరోధాలు. విద్యా వ్యాప్తికి ప్రభుత్వ పరంగా ఎన్నో అవకాశాలు కల్పించినా ఏవో సమస్యల కారణంగా ఆశించిన రీతిలో ప్రగతిని సాధించలేకపోవడానికి అడ్డంకిగా ఉన్న కొన్ని కారణాలను చూద్దాం. 1. సాంప్రదాయాలు. గ్రామీణ ప్రాంతాల్లో నివసించే స్త్రీలలో మత సాంప్రదాయాలు, కులాచారాలు, మూఢనమ్మకాలు పట్టణ ప్రాంత స్త్రీలలో కంటే ఎక్కువ. సుమారు 75% జనాభా పల్లె ప్రాంతాల్లో నివసిస్తుండగా పట్టణాల్లోని జనాభా 20-30% మురికివాడల్లో నివసిస్తున్నారు. నిరక్షరాస్యత వీరితో 80-90% ఉంటుంది. 2. సామాజిక రుగ్మతలు. బహుమత జాతి భాషా దేశమైన భారతదేశంలో బాల్య వివాహాలు, వరకట్నాలు, వ్యభిచారము, పర్దా పద్ధతి, బురకా పద్ధతి, మూఢనమ్మకాలు, కుల మత ఆచారాలు లాంటి సామాజిక రుగ్మతలతో సతమతమవుతున్న ప్రజలు స్త్రీ విద్య అనర్థదాయకమని, కలిసిరాదని ఆడపిల్లలను బడికి పంపటం జరగటం లేదు. 3. తల్లిదండ్రుల పేదరికం. ఆడపిల్లలను బడికి పంపించే స్తోమత లేక చదువుకు వెచ్చించే సొమ్ము కట్న కానుకల రూపంలో వెచ్చించి వివాహాలు చేయటం బాలికల చదువుకు అడ్డంకిగా ఉంది. 4. కులాచారాలు స్త్రీలను విద్య వైపుకు పోకుండా పూర్తిగా నిరోధించాయి. చాదస్త భావాల కారణంగా యుక్త వయసు రాగానే ఆడపిల్లకి పెళ్లి చేయాలి, ఆడపిల్ల పిల్లల్ని కనటానికే గాని ఉద్యోగం చేసి సంపాదించక్కర్లేదని ఆడపిల్లలను బడి మాన్పించడం జరుగుతుంది. 5. పురుషాధిక్యత. సమాజమైన మన దేశంలో పురుషుని విద్యకు ఇచ్చిన ప్రాధాన్యం స్త్రీ విద్యకు ఇవ్వటం లేదు. స్త్రీలకు విద్య కల్పిస్తే వారికి స్వేచ్ఛ లభిస్తుందని, పురుషాధిక్యం తగ్గుతుందని భావిస్తున్నారు. 6. పాఠశాలల కొరత. అన్ని గ్రామాలలో సెకండరీ స్థాయి పాఠశాలలు లేకపోవడంతో ఆడపిల్లను ఇతర గ్రామాలకు పంపి చదివించడం ఇష్టం లేకపోవడంతో ఒకటైతే ఆడపిల్లలు ఊరు దాటితే చెడిపోతారనే భయం రెండవది. 7. అబలలు. ఆడపిల్లలు శారీరకంగా పురుషుల కంటే బలహీనంగా ఉండటం వల్ల అబలలు విద్య నేర్పడానికి శ్రమించలేరు అనే భావన కూడా స్త్రీ విద్యకు అవరోధంగా ఉంటుంది. 8. ఉపాధ్యాయుల కొరత. స్త్రీ ఉపాధ్యాయులు చాలా తక్కువగా ఉండటం వల్ల ఆడపిల్లలు అవసరాలు అర్థం చేసుకోవడానికి స్త్రీ ఉపాధ్యాయులు లేకపోవడంతో బాలికల తల్లిదండ్రులు పాఠశాలకు పంపడానికి వెనకాడతారు. 9. నిరుపయోగమైన పాఠ్య ప్రణాళిక. పాఠశాలలు విద్యార్థులకు సమర్థవంతమైన ఉపయోగకరమైన బోధనాభ్యాసన కార్యక్రమాలను నిర్వహించలేకపోవటం. 10. బాలుర కంటే బాలికలు త్వరగా పరిపక్వం కావటం. పరిపక్వత బాలుర కంటే బాలికలకు ముందుగా రావటం కారణంగా తల్లిదండ్రులు వారికి పెళ్లిళ్ళు చేసే ప్రయత్నాల్లో వారి చదువు కుంటుపడుతుంది. స్త్రీ విద్యకు చేపట్టవలసిన కార్యక్రమాలు. బాలికల్లో విద్యాభివృద్ధికి అవరోధం కలిగించే కారణాలను తొలగించి వారి విద్యా వికాసానికి తగిన చర్యలు తీసుకోవటం జరుగుతుందని 1986 జాతీయ విద్యా విధానంలో ఉద్ఘాటించడమైనది. తీసుకోవలసిన ముఖ్యమైన చర్యలు. 1. ప్రాథమిక పాఠశాలలో స్త్రీ అధ్యాపకుల సంఖ్య పెంచటం. 2. ప్రాథమిక స్థాయి నుంచి కళాశాల స్థాయి వరకు ప్రస్తుతం ఉన్న సదుపాయాలను ఇనుమడింపజేయటం. 3.
బాలికలకు ప్రత్యేకమైన గురుకుల పాఠశాల సంఖ్య పెంచడం. 4 బాలికలకు ఉచిత విద్యా సౌకర్యాలు ప్రోత్సాహకాలు కల్పించడం. 5 మౌలిక విషయాలతో పాటు బాలికలకు తమ భావి సామాజిక ఆర్థిక వృత్తిపరమైన జీవితానికి అవసరమైన పాఠ్యాంశాలను బోధించడం ద్వారా ప్రస్తుతం వ్యాపించి ఉన్న అపోహలను తొలగించి బాలికల విద్యా వ్యాప్తికై సుముఖ వాతావరణాన్ని కల్పించడం. సమత సమానత్వం. సమానత్వం భావన చాలా ప్రాచీనమైనది. ఫ్రెంచి విప్లవంతో పరిచయం కాబడిన సమానత్వం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం అనే రాజకీయ తాత్విక సూత్రాలు ప్రపంచమంతా వ్యాప్తి చెందాయి. స్వాతంత్రానంతరం భారత రాజ్యాంగ రచనలోనూ తయారీలోనూ ఈ భావనలు ప్రధాన పాత్ర వహించాయి. విద్యావస్థకు మౌలిక సూత్రాలు కూడా ఇవే. కుల, మత, జాతి, లింగ, ప్రాంతీయ భేదాలు లేకుండా అందరికీ విద్య అందించడమే సమానత్వ సారాంశం. మానవుల మధ్య మౌలిక సమానత్వ భావనను ప్రపంచ దేశాలని గుర్తించి అవకాశాల రూపకల్పన, అందుబాటు దిశలో కార్యాచరణ మొదలుపెట్టాయి. మానవులందరూ జన్మతః సమానమేనని నినాదాన్ని విశ్వ మానవ హక్కుల ప్రకటన ద్వారా అంతర్జాతీయ స్థాయిలో ఐక్యరాజ్య సమితి ఘంటాపథంగా ప్రకటించింది. సమాజంలో వివిధ రూపాలలో అసమానతలు ఉండటం సహజం. సమానత్వ భావన అందజేసే ప్రజాస్వామ్య ఏర్పాట్లను రాజ్యాంగ రూపేణ చట్టబద్ధంగా అమలు చేసిన సమాజ క్లిష్ట నిర్మాణము, బహుళత్వ ధోరణి, ఆర్థిక వనరుల లేమి వంటి వివిధ కారణాల వల్ల సమానత్వాన్ని పొందలేకపోతున్నాం. కారణాలు అనేకం. క్లిష్టం అయినప్పటికీ వీటిని నియంత్రించి నిర్మూలించి ప్రజలందరూ సమానత్వాన్ని పొందేలా చేసే వివిధ ప్రయత్నాలనే సమత అంటారు. సమానత్వం. సమానత్వ సూత్రం ప్రజాస్వామ్య సూత్రాల్లో ముఖ్యమైనది. సమాన అవకాశాలను విద్య ద్వారా ఏర్పరిచి ఉద్యోగ, రాజకీయ, సాంఘిక, సామాజిక పరమైన అన్ని హక్కులలో కూడా సమాన అవకాశాలను కల్పించాలనేదే ఆధునిక దృక్పథం. విద్యలో అసమానతలు కారణాలు. విశ్లేషణాపూర్వకంగా మన దేశ వ్యవస్థను గమనించినట్లయితే విద్యలో అసమానతలను కింది కారణాలు ముఖ్యంగా కనిపిస్తాయి. 1 పేదరికం, 2 కుల వివక్ష, 3 లింగ వివక్ష, 4 బాల కార్మిక వ్యవస్థ, 5 ప్రాంతీయ వివక్ష, 6 విద్యా సంబంధిత భాషా వివక్ష, 7 భౌతిక వనరుల కొరత, 8 రాజకీయ దృక్పథాలలో సమన్వయం లోపం. సమానత్వ భావనలు. సమానతను సామాన్య అర్థంలో పరిశీలిస్తే ప్రజలందరికీ జాతి, మత, కుల, వర్గ, లింగ, ప్రాంత, భాష విభేదాలకు అతీతంగా సాంఘిక, ఆర్థిక, రాజకీయ వ్యవహారాల్లో సమాన అవకాశాలు కల్పించడం అంటే మరొక దృక్కోణంలో చూస్తే వ్యక్తిగత ప్రతిభను, శక్తిని బట్టి అవరోధాలు లేని అభివృద్ధిని సాధించడం. సమానత్వం అంటే సమాజంలో కొందరికి మాత్రమే ప్రత్యేకమైన హక్కులు, అవకాశాలు కాకుండా అందరికీ సమాన అవకాశాలు ఉండటం అని ఆచార్య లాసిక్ చెప్పారు. సమానత్వం అంటే ప్రతి మనిషి తన ప్రతిభను, శక్తియుక్తులను బట్టి అవరోధాలు లేని వికాసం పొందటం. చట్ట పరిధిలో ప్రభుత్వ విధానాలు ఏ తేడాలు లేకుండా రూపకల్పన చేయటం. శాసనపరంగా లభించే హక్కులను అందరూ సమానంగా పొందటం. సమానత్వానికి మౌలికంగా 2 రకాల భావనలు ఉన్నాయి. 1 నిరపేక్ష సమానత్వం. సామాజిక స్థితిలో కాలమాన పరిస్థితులను పరిగణలోకి తీసుకోకుండా ఉన్న వనరులను వ్యక్తుల మధ్య పంపిణీ చేయడాన్ని నిరపేక్ష సమానత్వం అంటారు. ఆదర్శ స్థాయిలో ఉండే సమానత్వం అది. 2 సాపేక్ష సమానత్వం. సామాజిక స్థితి, కాలమాన పరిస్థితులను పరిగణించి జరిగే వనరుల పంపిణీని సాపేక్ష సమానత్వం అంటారు. సమానత్వ సాధనకై ఏర్పరిచిన రాజ్యాంగ ఏర్పాట్లు. స్వాతంత్ర అనంతరం మన దేశ భవిష్యత్తును, అభివృద్ధిని ఏ విధంగా ఉండాలని కోరుకున్నామో ఆ ఆదర్శాలను, విలువలను, ప్రజల ఆకాంక్షలను, ఆశలను భారత రాజ్యాంగం రూపంలో సృష్టించాం. భారత రాజ్యాంగం దేశ భవిష్యత్తు దర్శిని. ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగమైన గ్రంథం. ఈ గ్రంథం ఉపాధ్యాయులకు, విద్యార్థులకు, దేశ పౌరులకు సదా పఠనీయం. మార్గనిర్దేశక సూచిక. దేశ రాజకీయ, ఆర్థిక, సాంఘిక, సాంస్కృతిక అవసరాలను బట్టి విద్యకు మార్గదర్శకంగా ఉండే వివిధ ఏర్పాట్లను ఈ మౌలిక చట్టంలో పొందుపరిచినారు. రాజ్యాంగంలో పొందుపరిచిన ఆదర్శాల ఆచరణకై వివిధ వ్యవస్థలను నిర్మించి సాధనాలను సమకూర్చింది. అందులోని ఒక ముఖ్య సాధనమే విద్య. విద్య ద్వారా ప్రవర్తన మార్పు కలుగుతుంది. దేశ ప్రజలందరూ ప్రజాస్వామ్యయుతమైన విధానాలు అమలుపరచడానికి, సమానత్వ భావనలు పెంపొందించుకోవడానికి, విభేదాలు లేకుండా ఉండటానికి, జాతీయ సమైక్యతతో అన్నదమ్ముల్లా మెలగటానికి విద్య తోడ్పడుతుంది. కాబట్టి రాజ్యాంగ విద్యను ఒక ప్రేరణగా ఉపయోగించి దేశ ప్రజలందరూ
ఒకే రీతిలో ఉండే విధంగా వివిధ విషయాలను రాజ్యాంగబద్ధం చేసి అమలు చేయాలని ఆదేశించింది. రాజ్యాంగ అధికరణలు. 1. అధికరణ 15(1) ప్రభుత్వం లింగం ఆధారంగా విద్యను అందించడంలో వివక్ష చూపకూడదని, స్త్రీ పురుషులిద్దరూ విద్యలో సమానమేనని అవకాశాలు పొందాలని తెలిపింది. 2. అధికరణ 15(3) స్త్రీల అభివృద్ధి కోసం సంబంధించినది. స్త్రీలకు సంబంధించిన చట్టాలు, కార్యక్రమాలు దీని పరిధిలోకి తీసుకురావాలని సూచించింది. దీనిని ఆధారంగా చేసుకొని 1986 జాతీయ విద్యా విధానంలో స్త్రీ విద్యకు చేపట్టవలసిన కార్యక్రమాలు బలోపేతం చేశారు. అధికరణ 16(1) ప్రభుత్వ సర్వీసుల్లో స్త్రీ పురుష భేదం లేకుండా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని రాజ్యాంగం చెబుతుంది. 4. అధికరణ 45 14 సంవత్సరాల లోపు వయసు గల బాలబాలికలందరికీ ఉచిత నిర్బంధ విద్యను అందించాలని చెబుతుంది. దీని ఆధారంగా ఇటీవల 2009లో ఎలిమెంటరీ స్థాయి వరకు విద్యను ప్రాథమిక హక్కుగా చేయటం జరిగింది. అధికరణ 28(1) సంపూర్ణంగా ప్రభుత్వ నిధులతో నడిచే ఏ విద్యా సంస్థలైనా మత శిక్షణ జరపకూడదు. అధికరణ 28(2) దేవాదాయ శాఖచే లేదా ఏదైనా సంస్థచే ఏర్పాటు చేయబడి ప్రభుత్వం నిర్వహిస్తున్న ఏమైనా విద్యా సంస్థలతో అవసరమైతే మతపర బోధన చేయవచ్చు. అధికరణ 28(3) ప్రభుత్వంచే గుర్తించబడిన లేదా ప్రభుత్వ గ్రాంటును పొందుతున్న ఏ విద్యా సంస్థల్లోనూ ఏ విద్యార్థి తన అభిష్టం లేకుండా మతపర బోధనకు హాజరు కానవసరం లేదు. ఆర్టికల్ 29 భారతదేశంలో ఏ ప్రాంతంలో నివసిస్తున్న వారైనా వారి ప్రత్యేక భాష, లిపి, సంస్కృతుల ఆధారంగా ప్రభుత్వ అజమాయిషీతో నడుస్తున్న ఏ విద్యా సంస్థల్లోనైనా ప్రవేశం నిరాకరించకూడదు. అధికరణ 351 భారతీయ భాష అయిన హిందీని అభివృద్ధి చేయవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని రాజ్యాంగం తెలియజేస్తుంది. అధికరణ 350(a) మైనారిటీ వర్గాల పిల్లలకు ప్రాథమిక విద్యా దశలో మాతృభాషలో బోధనకు తగిన సౌకర్యాలు కల్పించడానికి ప్రయత్నించాలని రాజ్యాంగం తెలియజేస్తుంది. వివిధ ప్రాంతాల ప్రజలకు సొంత భాషలు, భావాలు ఉంటాయి కాబట్టి మాతృభాషకు ప్రాధాన్యత ఇవ్వాలి. అధికరణ 31 మతం, భాషాపరమైన అన్ని మైనారిటీ వర్గాల వారికి తమకు సంస్కృతిని, భాషను పరిరక్షించుకునే రీతిలో విద్యా సంస్థలను స్థాపించుకునే హక్కు కల్పించబడింది. అధికరణం 30(2) ప్రభుత్వ పరంగా ధన సహాయం చేసే విషయంలో మతం లేదా భాషాపరమైన మైనారిటీల ఆధ్వర్యంలో నడిచే విద్యా సంస్థల విషయంలో వివక్ష చూపకూడదు. షెడ్యూల్ కులాల, షెడ్యూల్ తెగల, వెనుకబడిన తరగతులకు సంబంధించిన అంశాలు. అధికరణ 15(4) సామాజికంగా, విద్యా విషయంగా ఎస్సీ/ఎస్టీ విద్యార్థుల అభివృద్ధికి ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. అధికరణ 16(4) ఎస్సీ/ఎస్టీ విద్యార్థులకు ఉద్యోగాల్లో ప్రత్యేక రిజర్వేషన్ కల్పించడం జరిగింది. అధికరణ 46 ఎస్సీ/ఎస్టీ, బీసీలకు సాంఘిక న్యాయం చేకూర్చి దోపిడీకి గురికాకుండా కాపాడవలసిన బాధ్యత, వారి ఉన్నతి కోసం ఆర్థిక సహాయం అందించడం, గిరిజన భాషల అభివృద్ధికి తోడ్పడటం లాంటి అంశాలను పొందుపరిచింది. అధికరణ 41 ప్రతి రాష్ట్రం దాని ఆర్థిక స్థితిని ఆధారంగా చేసుకొని విద్య అందించవలసిన అవసరం ఉంది. ప్రత్యేక అవసరాలను దృష్టిలో ఉంచుకొని భారత రాజ్యాంగంలో అనేక సౌకర్యాలు పొందుపరచడం జరిగింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు భారత రాజ్యాంగ ఏర్పాట్లు. భారత రాజ్యాంగంలోని విద్యా బాధ్యతలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పంచడం జరిగింది. 7వ షెడ్యూల్ ద్వారా కేంద్ర జాబితాలో 97 అంశాలు, రాష్ట్ర జాబితాలో 66 అంశాలు చర్చించడం జరిగింది. జాబితా 1లో చేర్చిన అంశాలు జాతి ప్రయోజనాలకు సంబంధించినవిగా ఉంటాయి. జాతి 2లో పేర్కొన్న అంశాలు రాష్ట్రాలు, కేంద్రం రెండింటికి సంబంధించినవిగా ఉంటాయి. 1976వ సంవత్సరంలో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా విద్యను ఉమ్మడి జాబితాలోకి మార్చడం జరిగింది. దీనికి అనుగుణంగా జాబితా 3లో 47 అంశాలను ఉంచడం జరిగింది. జాబితా 3లోని అంశాలపై శాసనాలు చేసే అధికారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రెండింటికి ఉంటుంది. సమత విద్యలో సమాన అవకాశాల కల్పనకై ప్రభుత్వ చర్యలు, సమత సాధించడంలో ప్రభుత్వం పాత్ర. ఆర్థిక, సామాజిక, రాజకీయ వ్యవస్థలతో వివిధ తారతమ్యాల వలన వివిధ సమస్యలు విద్యారంగంలో తలెత్తాయి. ఈ సమస్యల దృష్ట్యా సమాన అవకాశాల రూపకల్పన జరిగినప్పటికీ పరిస్థితుల్లో బలమైన, నిర్మాణాత్మకమైన, వినూత్నమైన ప్రణాళిక రచన ద్వారా పై అవరోధాలను అధిగమించే ప్రయత్నాలు ప్రభుత్వం చేపడుతుంది. విద్యను అందజేయటానికి వివిధ రూపాలలో వ్యూహకల్పన జరిపి సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలలో చైతన్యం కల్పించి అవకాశాలను అందుకునేలా ప్రయత్నించడం జరుగుతూ వస్తుంది.
సమాన అవకాశాల కల్పనపై కేంద్ర ప్రభుత్వ చర్యలు. విద్యను రాజ్యాంగంలో ఉమ్మడి జాబితాలో చేర్చినందువలన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా ఈ బాధ్యతను పంచుకుంటాయి. మొదటగా కేంద్ర ప్రభుత్వ బాధ్యతను తెలుసుకుందాం. 1. బలహీన వర్గాలకు, షెడ్యూల్ కులాలకు, షెడ్యూల్ జాతులకు, స్త్రీలకు, అల్పసంఖ్యాకులకు విద్యాపరంగా ప్రత్యేక సదుపాయాలు కల్పించబడ్డాయి. 2. దేశంలోని 14 సంవత్సరాల వయసులోపు బాలబాలికలందరికీ ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను అమలు చేయడం జరిగింది. 3. దేశంలోని ప్రాథమిక పాఠశాల అన్నిటికీ కనీస విద్యా సౌకర్యాలు కల్పించడానికి ఆపరేషన్ బ్లాక్ బోర్డు OBB పథకాన్ని 1987 నుండి అమలు చేసింది. 4. గ్రామీణ పేద విద్యార్థుల కోసం జవహర్ నవోదయ విశ్వవిద్యాలయాన్ని ఆశ్రమ పద్ధతిలో జిల్లాకు 1 చొప్పున దేశవ్యాప్తంగా ఏర్పాటు చేసింది. 5. దేశవ్యాప్తంగా బాలలందరికీ విద్య అందించడం కోసం నేషనల్ ఓపెన్ స్కూల్స్ను 1989లో ఏర్పాటు చేయడం జరిగింది. వివిధ కారణాల వల్ల పాఠశాలకు వెళ్ళని బాలలందరికీ విద్యను అందించడానికి 1988లో జాతీయ అక్షరాస్యతా సంస్థను ఏర్పాటు చేసి అనియత విద్యా కార్యక్రమాలను దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రారంభించింది. 7. పేదరికం కారణంగా పాఠశాలకు వెళ్ళని బాలులను పాఠశాలకు రప్పించడానికి 1995 నుండి దేశవ్యాప్తంగా మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించింది. 8. దేశవ్యాప్తంగా ప్రాథమిక విద్యా వ్యాప్తికై 1994లో జిల్లా ప్రాథమిక విద్యా పథకాన్ని ప్రారంభించింది. 9. బాలలందరికీ అందుబాటులో ఉండటానికి దేశవ్యాప్తంగా కిలోమీటర్ పరిధిలోనే ప్రాథమిక పాఠశాలను ఏర్పాటు చేసే దిశగా చర్యలు ప్రారంభించింది. 10. బలహీన వర్గాలకు, షెడ్యూల్ కులాలకు, షెడ్యూల్ జాతులకు విద్యాభ్యాసానికై ఉపకార వేతనాలు అందజేయడంతో పాటు వసతి గృహాలను కూడా ఏర్పాటు చేసింది. 11. జ్ఞానదర్శన్ వంటి దూరదర్శన్ ఛానల్ ద్వారా అనేక విద్యా కార్యక్రమాలను ప్రసారం చేస్తుంది. 12. బాలికల విద్యకు, స్త్రీ విద్యకు ప్రోత్సాహాన్ని అందించడానికి ప్రత్యేక బాలికల పాఠశాలలు, మహిళా కళాశాలలు, విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయటమే కాక వసతి గృహాలను కూడా నిర్మించింది. అలాగే ఎంపిక చేసిన విశ్వవిద్యాలయాల్లో స్త్రీ అధ్యయన కేంద్రాలను ఏర్పాటు చేసింది. 13. అల్పసంఖ్యాక వర్గాలకు విద్యా సదుపాయాలకై ప్రత్యేక పాఠశాలను ఏర్పరచడంతో పాటు మక్తబ్లు, మదరసాలను ఆర్థిక సహాయానికి అందించింది. వారు ఉన్నత విద్యలో, ఉద్యోగ సముపార్జనలో విజయం పొందటానికి కోచింగ్ సెంటర్లు, స్టడీ సెంటర్లను ఏర్పాటు చేసింది. వారి ఉన్నత విద్యకై హైదరాబాదులో మౌలానా అబుల్ కలాం ఆజాద్ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయాన్ని స్థాపించింది. 14. అంగవికలురైన బాలులకు ప్రత్యేక పాఠశాలలు, వసతి గృహాలను ఏర్పాటు చేయడంతో పాటు వృత్తి శిక్షణ పునరావాస పథకం ద్వారా వృత్తి శిక్షణ పునరావాస కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. 15. ఉన్నత విద్యకై దేశవ్యాప్తంగా ఉన్న కళాశాలలకు UGC ద్వారా నిధులను అందిస్తుంది. 16. ఉన్నత విద్య పూర్తి చేసి అత్యున్నత పరిశోధన చేసే విద్యార్థులకు UGC మరియు CSIRల ద్వారా ఆర్థిక సహాయాన్ని అందజేస్తుంది. 17. దేశవ్యాప్తంగా బాలవాడి, అంగన్వాడీ కేంద్రాలను ఏర్పాటు చేసి బాలలకు పూర్వ ప్రాథమిక విద్యతో పాటు పోషకాహారాన్ని కూడా అందజేస్తుంది. 18. ఉపాధ్యాయ శిక్షణ పునర్వ్యవస్థీకరణ కొరకు దేశవ్యాప్తంగా జిల్లాకు 1 చొప్పున జిల్లా ఉపాధ్యాయ శిక్షణా సంస్థలతో పాటు ఇతర ఉపాధ్యాయ శిక్షణా సంస్థలు 1987-88లో ప్రారంభించింది. ఆ విధంగా దేశవ్యాప్తంగా 433 DIETలను, 110 CTలు లేదా IISCలు ఏర్పాటు చేయడంతో పాటు 19 సెక్ట్రాక్ట్లను ప్రలోభేతం చేయటం జరిగింది. 19. దేశవ్యాప్తంగా విద్యా పరిశోధనకు, శిక్షణకు జాతీయ స్థాయిలో NCERT నిధులందిస్తుంది. 20. ఉపాధ్యాయ విద్యలో, సాంకేతిక విద్యలో, వైద్య విద్యలో ఉన్నత ప్రమాణాలను నెలకొల్పడానికి NCET, AICTE, IMC వంటి అత్యున్నత స్థాయి పర్యవేక్షణ సంస్థలను స్థాపించి నిర్వహిస్తుంది. పైన ఇచ్చినవే కాకుండా అత్యున్నత విద్యా సంస్థలు 4 RIEలు, 14 NIT నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలు, 7 IIT ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలు, 6 IIM ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ల ద్వారా అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యను అందించడంతో ఎంతో తోడ్పాటును అందజేస్తున్నాయి.
సమాన విద్యావకాశాలను అందించడానికి రాష్ట్ర ప్రభుత్వ చర్యలు. కేంద్ర ప్రభుత్వ విద్యా కార్యక్రమాలను సమన్వయపరుస్తూ స్థానిక అవసరాలను, విధులను దృష్టిలో పెట్టుకుని సంయుక్త ఆంధ్రప్రదేశ్ వివిధ వ్యూహాత్మక చర్యలను చేపట్టింది. 1. ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ OBB పథకాన్ని విజయవంతంగా అమలు చేయటం. 2. పాఠశాలలో విద్యార్థుల నమోదుకు, కొనసాగింపుకు, మళ్లీ బడికి మరియు చదువుల పండుగ వంటి కార్యక్రమాలను అమలు చేసింది. 3. బాలలు బడి మానివేయటాన్ని నివారించడానికి మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తుంది. 4. బాలికలకు, స్త్రీలకు విద్యా సంస్థలన్నింటిలో 33% 3% సీట్లను కేటాయించడంతో పాటు ఉద్యోగాల్లో కూడా 33.3% రిజర్వేషన్లు కల్పించింది. అంతేకాక బాలికలకు, మహిళలకు ప్రత్యేక పాఠశాలలు, కళాశాలను నెలకొల్పింది. 5. బలహీన వర్గాలకు, షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ జాతుల విద్యార్థులకు ఉపకార వేతనాలను అందజేయడంతో పాటు పాఠశాలలో చదువుతున్న బాలలందరికీ ఉచిత పుస్తకాలను అందజేస్తుంది. అలాగే వారి కోసం సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలను, కళాశాలలను నెలకొల్పింది. 6. సార్వత్రిక విద్య కొరకు అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పింది. 7. 2005 సంవత్సరం నాటికి 1 కిలోమీటర్ పరిధిలో ప్రాథమిక పాఠశాలలు, 3 కిలోమీటర్ల పరిధిలో ప్రాథమికోన్నత పాఠశాలను స్థాపించేలా చర్యలు తీసుకుంది. 8. ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక విద్యా పథకం APPEP మరియు జిల్లా ప్రాథమిక విద్యా పథకాలను ప్రస్తుతం SSA, RMSA పథకాలను అమలు చేస్తుంది. 9. మహిళల కోసం ప్రత్యేకంగా పద్మావతి విశ్వవిద్యాలయాన్ని తిరుపతిలో ఏర్పాటు చేసింది. 10. కామన్ ఎంట్రన్స్ పరీక్షలకు మరియు ఉద్యోగ పోటీ పరీక్షలకు శాస్త్రీయంగా తయారు కావడానికి బలహీన వర్గాలకు, షెడ్యూల్ కులాలకు, షెడ్యూల్ జాతులకు విద్యార్థుల కొరకు స్టడీ సర్కిల్ను ప్రాంతాల వారీగా ఏర్పాటు చేసింది. అంతేకాక విశ్వవిద్యాలయాల్లో కూడా కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేసింది. 11. గ్రామీణాభివృద్ధిని పెంపొందించడానికి స్వామి రామానంద తీర్థ గ్రామీణ విశ్వవిద్యాలయాన్ని పోచంపల్లిలో స్థాపించింది. 12. జాతీయ అక్షరాస్యత ఉద్యమానికి అనుబంధంగా ప్రతి జిల్లాలో అనియత విద్యా కార్యక్రమాలను చురుగ్గా అమలు చేస్తుంది. 13. మత్స్యకారులు, వడ్డెరలు, గొర్రెల కాపర్లు, ఇతర విముక్త జాతుల పిల్లల కోసం ఆశ్రమ పాఠశాలను స్థాపించింది. 14. శారీరక, మానసిక వికలాంగ బాలల కోసం ప్రత్యేక పాఠశాలలను నెలకొల్పింది. దీంతో పాటు వారికి విద్యాబోధన చేయడానికి అవసరమయ్యే ప్రత్యేక విద్యా ఉపాధ్యాయ శిక్షణ కోర్సులను కూడా ప్రారంభించింది. 15. గత కొన్ని సంవత్సరాలుగా క్రమం తప్పకుండా DSC నిర్వహిస్తూ వేలాది ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తుంది. 16. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల సహకారంతో కుప్పంలో ద్రవిడ విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పింది. 17. పాఠశాలలో ఉపాధ్యాయుల కొరతను తీర్చడానికి విద్యా వాలంటీర్లను నియమించింది. 18. తెలుగు భాషాభివృద్ధి కోసం హైదరాబాద్లో తెలుగు విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పింది. 19. అల్పసంఖ్యాక వర్గాల విద్యాభివృద్ధి కోసం ఉర్దూ మీడియం పాఠశాలలను స్థాపించింది. మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయాన్ని హైదరాబాద్లో ప్రారంభించడం జరిగింది. ప్రైవేట్ రంగంలో సాంకేతిక వృత్తి విద్యల కళాశాలలకు అనుమతులను ఇచ్చింది. ప్రత్యేక కోచింగ్ సెంటర్లను విద్యార్థుల ఉమ్మడి ప్రవేశ పరీక్షలకు, ఉద్యోగ పరీక్షలకు తయారు చేయడానికి ప్రవేశపెట్టింది. 20. అధ్యాపక విద్య ప్రోత్సహించడానికి ప్రైవేట్ కళాశాలలకు అనుమతులు ఇవ్వటం జరిగింది. స్త్రీ విద్య భారత రాజ్యాంగం 15(3వ ప్రకరణం రాజ్యాంగబద్ధంగా స్త్రీల కోసం ప్రత్యేక చర్యలు చేపట్టేలా ప్రభుత్వానికి అధికారం కల్పించింది. 15(1వ ప్రకరణం లింగ వివక్షతను రాజ్యం ప్రదర్శించకూడదని తెలియజేసింది. 73, 74వ రాజ్యాంగ సవరణలో 33.3 సీట్లను పంచాయతీరాజ్ సంస్థల్లో కల్పించింది. వివిధ విద్యా, ఉద్యోగ సంబంధిత విషయాల్లో రిజర్వేషన్లు కల్పించింది. స్త్రీ విద్యాభివృద్ధికై కమిషన్ల, కమిటీల సూచనలు. స్వాతంత్రానంతరం జాతీయ లక్ష్యాలలో ఒకటైన బాలక విద్యను సాధించే దశలో శ్రీమతి దుర్గాబాయి దేశ్ముఖ్ అధ్యక్షతన 1958లో ఒక కమిటీ ఏర్పాటైంది. బాలికలకు ప్రాథమిక, సెకండరీ విద్యను అందించడానికి సౌకర్యాలను కల్పించడం అవసరమని, సౌకర్యాలు మాత్రమే కాక బాలికా విద్య పట్ల సమాజ వైఖరిలో సరైన మార్పు రావాలని, దీనికోసం జాతీయ, రాష్ట్ర స్థాయిలో కౌన్సిళ్లు ఏర్పాటు చేయాలని ఈ కమిటీ సూచించింది. ఈ సూచనలకు అనుగుణంగా 1968 జాతీయ విద్యా విధానం రూపొందించబడింది. స్త్రీ విద్యపై జాతీయ కమిటీ చేసిన సిఫార్సులు. స్త్రీ విద్యపై జాతీయ కమిటీ 1958లో ఏర్పాటు చేశారు. ఇది స్త్రీ విద్య సమస్యను అధ్యయనం చేసి అభివృద్ధికై కింది సూచనలు చేసింది. 1. సార్వత్రిక నమోదు. 1981 సంవత్సరం లోపు 14 సంవత్సరాల లోపు ఉన్న బాలికలందరినీ నమోదు చేసే కృషి జరగాలి, సాధింపబడాలి.
2 ప్రచార కార్యక్రమము. శ్రీ విద్య అవసరాన్ని చెబుతూ ప్రజల్ని చైతన్యవంతం చేయడానికి శ్రీ విద్య ఆవశ్యకతను తెలియజెప్పే డాక్యుమెంటరీ చిత్రాలను ప్రదర్శించాలి. 3 భౌతిక వసతుల కల్పన. తమ పరిసరాలకు అందుబాటులో పాఠశాలను ఏర్పాటు చేయడం, అందులో అన్ని వసతులు ఉండేటట్లు చూడడం. 4 ప్రభుత్వ తోడ్పాటు. బాలికల విద్యకు పేదరికం పెద్ద గుదిబండ కాబట్టి ప్రభుత్వం ప్రత్యేకంగా బాలికల విద్యను ప్రోత్సహించేందుకై ఈ కింది తోడ్పాటును విద్యార్థులకు అందివ్వాలి. ఉపకార వేతనాలు ఇవ్వటం, వసతి గృహాల ఏర్పాటు లేదా మధ్యాహ్న భోజనం, యూనిఫార్మాలను ఇవ్వటం. 5 మహిళా ఉపాధ్యాయుల నియామకం. బాలికలను సాధారణంగా తల్లిదండ్రులు పురుష ఉపాధ్యాయులున్న పాఠశాలకు పంపించడానికి వెనకంజ వేస్తారు కాబట్టి సాధ్యమైనంత వరకు మహిళా ఉపాధ్యాయులను నియమించాలని కమిటీ సూచించింది. 6 మహిళా వయోజన విద్యను ప్రారంభించడం. 7 సహ విద్యను ప్రోత్సహించడం. 8 బాలబాలికల విద్య మధ్య గల తేడాను క్రమం కుదించే చర్యలు చేపట్టడం. 9 జాతీయ మహిళా విద్యా మండలి స్థాపించడం. స్త్రీ విద్యా సమస్యల అధ్యయనానికి జాతీయ స్థాయిలో ఈ మండలి పనిచేస్తుంది. 10 రాష్ట్ర మహిళా విద్యా మండలి స్థాపించడం. 11 పంచవర్ష ప్రణాళికల్లో మహిళా విద్య కేటాయింపులకు ప్రాధాన్యతను కల్పించడం. హుస్సేన్ మెహతా కమిటీ సిఫార్సులు. జాతీయ మహిళా విద్యా మండలి 1962వ సంవత్సరం స్త్రీ విద్యాభివృద్ధికై సూచనలు ఇవ్వవలసిందిగా హన్స్ మెహతా కమిటీని నియమించింది. ఈ కమిటీ మిగతా భౌతిక భావ వసతులతో పాటు వివిధ స్థాయిల్లోని బాలికల విద్యా ప్రణాళికలను గూర్చి సిఫార్సులను చేసింది. ప్రాథమిక స్థాయి విద్యా ప్రణాళిక. బాలబాలికలకు ఎలాంటి భేదాన్ని చూపకుండా సామాన్య విద్యా ప్రణాళికను అమలు పరచడం. బాలబాలికలకు సంగీతం, నృత్యం, అల్లికలు లాంటి వాటిని ప్రారంభించడం. నెక్స్ట్ పాయింట్ మాధ్యమిక స్థాయి విద్యా ప్రణాళిక. అందులో ఏ సామాన్య కోర్సు, బి చేతి వృత్తుల బోధన. థర్డ్ పాయింట్ సెకండరీ స్థాయి విద్యా ప్రణాళిక. అందులో ఏ సాధారణ విద్యతో చేతి వృత్తిని అనుసంధానం చేయటం. బి వృత్తి విద్యా కోర్సులను ప్రవేశపెట్టడం. సి లైంగిక విద్యను బోధించడం. ఫోర్త్ పాయింట్ పాఠ్య పుస్తక కమిటీ ఏర్పాటు. పాఠశాలల్లో లింగ వివక్షతను ప్రదర్శించే అవకాశం ఉంది కాబట్టి పాఠ్యపుస్తక కమిటీల్లో మహిళల భాగస్వామ్యాన్ని సిఫార్సు చేసింది. సి భక్తవత్సలం కమిటీ 1963. జాతీయ మహిళా విద్యా మండలి 1963లో భక్తవత్సలం నాయకత్వాన గ్రామీణ ప్రాంతాల్లో బాలికల విద్య ఎడల ప్రజల మద్దతు లేకపోవడానికి గల కారణాలను అధ్యయనం చేసి నివారణోపాయాలను సూచించడానికి ఒక కమిటీని వేసింది. ఈ కమిటీ సిఫార్సులు ప్రత్యక్ష ప్రజల మద్దతు సహకారంకై చేపట్టవలసిన చర్యలు ఉండాలి. ఏ స్వచ్ఛంద సమాధానాలతో పాఠశాల నిర్మాణాన్ని చేపట్టుట. బి పాఠశాల కమిటీలను ఏర్పాటు చేయటం, సమావేశాలను ఏర్పాటు చేయటం. సి బోధనా వృత్తిని మహిళలు చేపట్టేటట్టు ప్రోత్సహించడం, వారికి కావలసిన సకల సౌకర్యాలు కల్పించడం. డి గ్రామీణ మహిళలను పాఠశాలల్లో చదువుకొని స్కూలు మదర్స్గా పనిచేసేటట్లు ప్రోత్సహించడం. ఈ ఉపకార వేతనం, మధ్యాహ్న భోజనం, పుస్తకాల పంపిణీని చేపట్టడం. కొఠారి కమిషన్ సిఫార్సులు 1964-66. కొఠారి కమిషన్ అభిప్రాయంలో బాలికల విద్యాభివృద్ధికి వ్యూహం 2 రూపాల్లో ఉండాలి. 1 జాతీయ మహిళా మండలి సూచించినట్లుగా బాలికల విద్యకు ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు. 2 సాధారణ విద్యాభివృద్ధిలోని సకల స్థాయిల్లోని బాలికల విద్యను అంతర్గత అంశంగా అభివృద్ధిపరచడం. దీనికోసం ప్రత్యేక యంత్రాంగాన్ని, ప్రణాళికని సిద్ధం చేసి బాలబాలికల విద్యలోనున్న అంతరాన్ని సాధ్యమైనంత తొందరగా పూడ్చడం. తర్వాత వచ్చిన జాతీయ విద్యా విధానం 1986లో కూడా స్త్రీ విద్యకు వహించవలసిన ప్రత్యేక శ్రద్ధను గురించి వక్కాణించింది. స్త్రీ విద్యాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు. కేంద్ర ప్రభుత్వ చర్యలు. 1 స్త్రీ సమస్యల అవగాహన కోసం, వాటిని సమాజం దృష్టికి తీసుకురావటం కోసం నిర్దిష్టమైన విశ్వవిద్యాలయాలలో స్త్రీ అధ్యయనాలను ప్రారంభించింది. అంతేకాకుండా మహిళా అధ్యయనాలు చేసే స్వచ్ఛంద సంస్థలకు విశ్వవిద్యాలయాల విరాళాల సంఘం ద్వారా ఆర్థిక సహాయాన్ని అందివ్వటం. 2 చాలా కాలం క్రితమే బాలికల కోసం బాలవాడి, అంగన్వాడీ కేంద్రాల్లో పూర్వ ప్రాథమిక విద్యను ప్రారంభించింది. 3 1997వ సంవత్సరంలో బాలికలు విద్యావంతులై స్వయం సమృద్ధి సాధించడం కోసమని బాలికా సమృద్ధి యోజనను ప్రారంభించారు.
4. సంపూర్ణ అక్షరాస్యత ప్రచార కార్యక్రమాల ద్వారా స్త్రీలలో విద్య పట్ల ఆసక్తిని పెంచడం. 5. బాలికల పని స్వభావాన్ని దృష్టి అందుంచుకొని ప్రత్యేక అనియత విద్యా కేంద్రాల ఏర్పాటుకు కృషి, వాటిని ప్రత్యేకంగా ఆర్థిక సహాయాన్ని అందించడం. 6. బాలికల పాఠశాలలో మహిళా ఉపాధ్యాయుల నియమానికి కృషి చేయటం. నల్లబల్ల పథకం కింద నియమించిన వారిలో 50% పైగా మహిళలు ఉపాధ్యాయులుగా నియమించడం. 7. స్త్రీలను హీనపరిచి 2వ తరగతి పౌరులుగా వారిని చిత్రీకరించి లింగ వివక్షను ప్రచారం చేసే విధానంగానున్న పాఠ్యాంశాలని తొలగించేందుకు NCERT ద్వారా చర్యలు చేపట్టడం. లింగ వివక్షతను తావులేని విధంగా పాఠ్యపుస్తకాలను తయారు చేసే కృషిని చేపట్టడం. 8. బాలికలు సాంప్రదాయాల ఫలితంగా బడి మధ్యలోనే మాన్పేయటం ప్రబలంగా ఉంది కాబట్టి 10వ తరగతి పూర్తి చేసి కళాశాల చదువులకు వెళ్ళలేని బాలికలకు ప్రత్యేక వృత్తి విద్యా పథకాన్ని తయారు చేయటం. ఇవే కాక ఉచిత పుస్తక పంపిణీ, బియ్యం పంపిణీ, ఉపకార వేతనాల పంపిణీ లాంటి వాటిని కేంద్రం ఎప్పటి నుండో నిర్వహిస్తూ వస్తున్నది. ప్రాంతీయ అంశాలు. సమైక్య ఆంధ్రప్రదేశ్ బాలికల విద్య కోసం ముఖ్య చర్యలు చేపట్టింది. 1. రిజర్వేషన్ల ఏర్పాటు. విద్యా సంస్థలన్నింటిలో 33.3% సీట్లను మహిళలకు కేటాయించడం. ఉద్యోగాల్లో 33.3% రిజర్వేషన్లు. బ్లాక్ లాగ్ పద్ధతిని ప్రవేశపెట్టింది. 2. ప్రత్యేక విద్యా సంస్థల ఏర్పాటు. మహిళల కోసం ప్రత్యేక పాఠశాలలు, కళాశాలలే కాకుండా వివిధ ఉన్నత విద్యా సంస్థలను స్థాపించింది. 1. పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం. 2. ఇందిరా సేవా సదన్ కాలేజీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఇంజనీరింగ్. 3. నారాయణమ్మ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ను ప్రైవేటు రంగమందు ప్రారంభించడం. 3వ పాయింట్ విభిన్న పథకాలను ప్రారంభించడం. అందులో 1. ఆడపిల్లల సంరక్షణ పథకాన్ని ప్రారంభించడం. 2. DPEP కార్యక్రమాన్ని బాలికల అక్షరాస్యత కనిష్టంగా ఉన్న జిల్లాల్లో ప్రారంభించడం. 3. CMEY కార్యక్రమంలో ప్రాథమిక విద్యను పూర్తి చేసి మహిళలకు ప్రాధాన్యతనివ్వటం. 4. ECEC ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్ సెంటర్స్ను ప్రారంభించడం. 5. మదర్స్ కమిటీను ఏర్పాటు చేయటం. 6. SSA విద్యా కార్యక్రమాలు. నెక్స్ట్ 4వ పాయింట్ ప్రత్యేక వసతుల ఏర్పాటు. 4వ పాయింట్లోని ఫస్ట్ది ప్రత్యేక హాస్టల్ ఏర్పాటు. 2. ప్రత్యేక ఆవాస పాఠశాల ఏర్పాటు. 3. ప్రత్యేక వయోజన విద్యా కేంద్రాల ఏర్పాటు. 4. ప్రత్యేక అక్షర సంక్రాంతుల ఏర్పాటు. ఇన్ని చర్యలు తీసుకున్నప్పటికీ మహిళా విద్య ఆశించినంతగా అభివృద్ధి చెందలేదు. దీనికి గల కారణాన్ని లోతుగా చూడవలసి ఉంది. ఆచరణల్ని తీవ్రతరం చేయవలసి ఉంది. కస్తూరిబా గాంధీ బాలికా విశ్వవిద్యాలయాలు. భారత ప్రభుత్వం 2004 ఆగస్టులో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకం కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాలు. వెనుకబడిన వర్గాల్లో SC, ST, OBC మైనారిటీలు ఎక్కువగా కేంద్రీకరించబడిన విద్యాపరంగా వెనుకబడిన బ్లాకుల్లో ముఖ్యంగా ఎక్కడైతే గ్రామీణ మహిళా అక్షరాస్యత శాతం జాతీయ సగటు నిష్పత్తి కంటే 46.13-2001 తక్కువగా ఉందో, లింగ నిష్పత్తి జాతీయ సగటు నిష్పత్తి కంటే 21.59-2001 ఎక్కువగా ఉందో ఆ ప్రాంతాల్లో ఈ పథకాన్ని అమలు చేశారు. మరింత పరిశీలిస్తే ఈ ప్రాంతాల్లో కూడా గిరిజన జనాభా ఎక్కువగా ఉండి ఎక్కువ శాతం ఆడపిల్లలు పాఠశాల బయటే ఉండటం, SC, ST, OBC అల్పసంఖ్యాకులు ఎక్కువగా ఉండి బాలికలు బడి బయటకు ఉండటం, తక్కువ మహిళా అక్షరాస్యత ఉన్న ప్రాంతాలు, పాఠశాల ప్రారంభించడానికి సరిపోయే జనాభా లేని ప్రాంతాలను ఎన్నిక చేసుకొని ఈ పథకాన్ని వీటిని వర్తింపజేశారు. ఈ పథకం లక్ష్యాలు వెనుకబడ్డ బాలికలను రెసిడెన్సీ పాఠశాలను ప్రాథమికోన్నత స్థాయిలో ప్రారంభించడం, మౌలిక వసతులను కల్పించి నాణ్యమైన విద్యను బాలికలకు అందజేసి అందులో భాగంగా 50 మంది బాలికలకు 80 సెక్యూర్డ్ వసతులను కల్పించి నాణ్యమైన విద్యను బాలికలకు అందజేసి అందులో భాగంగా 50 మంది బాలికలకు 80 మంది బాలికలకు 100 మంది బాలికలకు 60 షెల్టర్ బాలికలను నిర్ణయించారు. అర్హత గల బాలికలు ఈ ప్రాంతంలో 50 కంటే ఎక్కువగా ఉన్న వారిని పాఠశాల అనుమతించేలా చర్యలు చేపట్టారు. వివిధ నమూనాలో ఈ పథకం ఏర్పడింది. దీనికి అవసరమైన ఆర్థిక సహాయం SSA సర్వశిక్ష అభియాన్ భరిస్తుంది. ఈ పథకంలో భాగంగా బాలికలకు మౌలిక భవన సదుపాయాలను కల్పించడం, బోధన అభ్యాసన సామగ్రిని సమకూర్చడం, అవసరమైన విద్యా సహాయాన్ని కల్పించడం, కుటుంబాలను బాలికలను పాఠశాలలో ఉండే ప్రేరణ కలిగించడం, ప్రాథమిక దశలో
డ్రాప్ అవుట్ అయిన బాలికలపై ముఖ్యంగా దృష్టి సారించడం, ప్రాథమికోన్నత స్థాయిలో సాధారణ పాఠశాలకు వెళ్ళలేని బాలికలను నమోదు కల్పించడం, 75% బాలికలు తప్పనిసరిగా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ లేదా మైనారిటీలుగా ఉండాలి. తర్వాత 25% బాలికలు పేదరికంతో ఉన్నవారై ఉండాలి. స్వచ్ఛంద సేవా సంస్థలు తమ అవసరం ఉన్న ప్రాంతాల్లో పాఠశాలలను నాణ్యమైన విద్య కోసం సహాయం తీసుకోవాలి. కార్పొరేట్ సంస్థలు కూడా దత్తత తీసుకునే సదుపాయం కల్పించారు. సర్వశిక్ష అభియాన్ రాష్ట్ర స్థాయిలో ఈ పథకాన్ని కొనసాగించాల్సిన వ్యవస్థ. కేంద్ర ప్రభుత్వ నిధులు ఎస్ఎస్ఏ ద్వారానే ఈ పథకానికి అందుతాయి. మహిళా సమైక్య కార్యక్రమం అమలు అవుతున్న గ్రామీణ ప్రాంతాల్లో వారితో అనుసంధానపరిచి ఈ పథకం అమలు జరపాలి. రాష్ట్ర స్థాయిలో జెండర్ కోఆర్డినేటర్ను కూడా ఈ పథకం నియమించింది. జిల్లా విద్యాధికారి, రాష్ట్రీయ విద్యా పరిశోధనా సంస్థ, మహిళా సమైక్య వారు పథకానికి అమలు, మూల్యాంకనం అంశాలను చూస్తారు. కిషోర్ శక్తి యోజన, కిషోర్ బాలికా యోజన. కేంద్ర ప్రభుత్వం ద్వారా 2001వ సంవత్సరంలో ఈ పథకం కిషోర్ బాలికా యోజనగా ప్రారంభించబడింది. కిషోర్ బాలికా యోజన ప్రస్తుతం పేరు మార్చబడి కిషోర్ శక్తి యోజనగా పిలువబడుతుంది. ప్రభుత్వం అనేక పరిశోధనల ద్వారా, మౌలిక ఆధార సర్వేల ద్వారా వెల్లడించిన విషయం, కిషోర్ వయస్సులోని బాలికలకు ఆరోగ్యం, పోషణ, విద్య, సామాజిక స్థాయిలో చాలా తక్కువ అవగాహన అందుబాటులో ఉన్నాయని, ముఖ్యంగా ఆరోగ్య సంబంధిత అంశాలపై బాలికలు చాలా వెనుకబడి ఉన్నారని పేర్కొంది. ఈ సందర్భంగా కిషోరావస్థలో ఉన్న బాలికలకు స్వీయ అభివృద్ధి, ఆరోగ్య అవగాహన, పరిశుభ్రత, పోషణ, కుటుంబ వెల్ఫేర్ నియంత్రణ మొదలైన అంశాలపై నైపుణ్యాభివృద్ధిని, జ్ఞానానికై కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమే కిషోర్ శక్తి యోజన. 11-18 సంవత్సరాల మధ్య గల బాలికలకు పర్యావరణ, సామాజిక స్థాయి, సామాజిక సమస్యలు గల బాలికలకు పర్యావరణ, సామాజిక స్థాయి, సామాజిక సమస్యలు, ఆరోగ్యం, వివాహ స్థాయిల్లో సంబంధించిన వివిధ అంశాలపై అవగాహన కల్పిస్తారు. కాలానికి, సందర్భానికి అనుగుణంగా ఈ కార్యక్రమంలో బాలికలు ఎదుర్కొంటున్న సమస్యలను సంబంధించి వివిధ అవసరాలను కూడా జోడించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వంచే ఆర్థిక సహాయం అందజేయబడిన ఈ కార్యక్రమ లక్ష్యాలు. 1వ పాయింట్, 11-18 సంవత్సరాల వయసులో ఉన్న బాలికలకు సరైన పోషణను కల్పించి ఆరోగ్యాన్ని అందజేయటం, అవగాహన, సమాచార పరిజ్ఞానాన్ని పెంపొందించి నిర్ణయాలు తీసుకునేలా శిక్షణ ఇవ్వటం. 3 వృత్తిపరమైన నైపుణ్యాల పెంపుదల. 4 శారీరక పరిశుభ్రత, పరిసరాల పరిజ్ఞానం, పరిశుభ్రత, కుటుంబ సంక్షేమం, పిల్లలను పెంచడంపై శిక్షణ, వివాహ వయస్సుపై సరైన అవగాహన. 5 పర్యావరణం, సామాజిక సమస్యల, జీవన ప్రమాణాలపై చూపే ప్రభావాన్ని తెలియజేయటం. 6 ఉత్పాదక సంబంధిత పథకాలు, ఉపయోగపడే కార్యక్రమాలను అందజేయటం. ఈ పథకంలో భాగంగా బాలికలకు కల్పించే సదుపాయాలు: ఇమ్యునైజేషన్, ప్రతి 6 నెలలకు ఆరోగ్య పరీక్షలు, చిన్న ఆరోగ్య సమస్యలకు చికిత్స, నులిపురుగులు నశించడానికి మందు ఇవ్వటం, రక్తహీనతకు, గాయిటర్, విటమిన్ రోగాలకు తగిన మందులు ఇవ్వటం, అత్యవసర ఆరోగ్య సమస్యలకు పిహెచ్సి లేదా జిల్లా ఆసుపత్రికి పంపించేందుకు చర్యలు. బంగారు తల్లి పథకం. సమైక్య ఆంధ్రప్రదేశ్ 2013లో బాలికా సామాజిక స్థాయి వృద్ధి చేయాలని బాలికా సంక్షేమ కార్యక్రమాన్ని బంగారు తల్లి పథకంగా ప్రకటించారు. పేదరికంలో చదువుకు వృద్ధికి దూరం అవుతున్న ప్రతి బాలికకు ఈ పథకం ఒక వరం. పుట్టిన దగ్గర నుండి ఆ బాలిక డిగ్రీ చదువు పూర్తయ్యేదాకా కావలసిన ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం అందజేయటమే బంగారు తల్లి ముఖ్య ఉద్దేశం. ఈ పథకం ముఖ్య లక్ష్యాలు: 1. బాలికల సామాజిక స్థితిలో గుణాత్మక మార్పు తేవటం. 2. ప్రతి దశలోనూ బాలికల సమగ్రాభివృద్ధి జరిగేలా చర్యలు తీసుకోవటం. 3. ఆడపిల్ల కుటుంబానికి భారం కాదనే నమ్మకాన్ని కలిగించడం, సమాజ వైఖరిలో మార్పు తేవటం. 4. మహిళలకు సంబంధించిన సమాజ రుగ్మతలను దూరం చేయటం. 5. బాలికల హక్కులు పరిరక్షించేలా లింగ వివక్షతను రూపుమాపటం. 6. సహస్రాభివృద్ధి లక్ష్యాలను సాధించే దిశలో కార్యక్రమాలను రూపొందించడం. 7. మహిళల సామర్థ్యాలను దేశ పురోగతి వైపు మళ్లించే ప్రయత్నం చేయటం. 8. పథకం కొనసాగేలా అందరూ భాగస్వామ్యాలను బాధ్యత వహించేలా చేయటం. పథకం రూపొందించిన చర్యలు: గర్భం దాల్చిన దగ్గర నుండి ప్రసూతి వరకు పేదరికంలో ఉన్న స్త్రీలకు ప్రతి నెల 1000 రూపాయల వరకు ఇవ్వటం. జన్మించిన శిశువు అమ్మాయి అయితే మరొక 2500 రూపాయలు ఇవ్వటం జరుగుతుంది. అంగన్వాడీ సెంటర్ల ద్వారా ప్రతి సంవత్సరము 1500 రూపాయలు బాలికకు 5 సంవత్సరాల వయసు వచ్చే వరకు కుటుంబానికి అందజేస్తారు. బాలిక పాఠశాలకు వెళ్ళటం ప్రారంభమైన దగ్గర నుండి 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు ప్రతి సంవత్సరం 2000 రూపాయలు బాలికకు ఇవ్వటం.
6వ తరగతి నుంచి 8వ తరగతి వరకు 2,500 రూపాయలు, 9 నుంచి 10వ తరగతుల్లో 3,000 రూపాయలు, ఇంటర్మీడియట్లోనూ 3,000 రూపాయలు, డిగ్రీ పూర్తయ్యే వరకు ప్రతి సంవత్సరం 3,000 రూపాయలు ఇవ్వటం. పథకం ద్వారా సాధించే లక్ష్యాలు: ఆసుపత్రుల్లో సామాజిక ఆరోగ్య సదుపాయాలను కల్పించి గర్భిణీ స్త్రీలకు ప్రసూతి వైద్యుల పర్యవేక్షణలో కాన్పు చేయటం, ప్రసూతి ముందు తర్వాత శిశు సంరక్షణ, ఇమ్యునైజేషను, అంగన్వాడీల ద్వారా 3 సంవత్సరాల పూర్వ ప్రాథమిక విద్య, 2 ఏళ్ల ఉన్నత విద్య, 10వ తరగతి తర్వాత 2 ఏళ్ల ఇంటర్మీడియట్ విద్య, 3/4 సంవత్సరాల కళాశాల విద్య పై వాటన్నింటికీ బంగారు తల్లి పథకం ద్వారా సాధించే దిశలో ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సముదాయ అభివృద్ధి, సమాజ పరివర్తన సాధనంగా విద్య. సముదాయం, సమాజం ఆశించిన సామాజిక లక్ష్యాలను, ఆశయాలను సాధించేందుకు అవసరమయ్యే అభ్యాసాన్ని ఆలోచనాత్మకంగా ఆచరించడానికి ఏర్పరచబడ్డ విద్యా విధానమే పాఠశాల. విస్తృతమైన సముదాయంలో పాఠశాల ఒక ఉప సమాజం అని చెప్పబడుతుంది. పాఠశాల క్రియాత్మకంగా ఏ సమాజం మధ్యలో ఉందో ఆ సమాజంలో బలమైన సంబంధాన్ని కలిగి ఉంటుంది. పాఠశాలకు మరియు సమాజానికి అవినాభావ సంబంధం ఉంటుంది. రెండు విడదీయరాని సామాజిక సంస్థలే. విద్యకు, సమాజానికి మధ్య ఉండవలసిన ఈ సంబంధం స్థానిక పరిసరాల మరియు జాతీయ లక్ష్యాలను అనుబంధంగానే ఉంటుంది. విద్య అంటే నూతన తరాల పిల్లలను సమర్థవంతమైన బాధ్యతగల పౌరులుగా తీర్చిదిద్దే సామాజీకరించే ప్రక్రియ. చదువంటే పాఠశాల తరగతి 4 గోడల మధ్య జరిగే బోధన, అభ్యసనలు మాత్రమే కావు. సమాజాన్ని అధ్యయనం చేయటం, అందులో జీవించడం, దాంతోపాటు వ్యక్తిగత సామాజిక అభివృద్ధి చెందటం కూడా అవసరమే. జాన్ డ్యూయి మహాశయుడు పేర్కొన్నట్లు పాఠశాల సమాజం యొక్క సూక్ష్మ రూపం. పాఠశాల తన విద్యా కార్యక్రమాల ద్వారా ప్రజా జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. సమాజాన్ని తీర్చిదిద్దడానికి వ్యక్తుల జీవిత విలువలను, నైతిక ఆదర్శాలను, ప్రవర్తనా నియమాలను పాఠశాల తీర్చిదిద్దుతుంది. సమాజం పాఠశాలను స్థాపించి ధార్మిక సంస్థలను నెలకొల్పి పనిచేసే ప్రభుత్వాలను ఎన్నుకొని తన సంక్షేమాన్ని కాంక్షిస్తుంది. ప్రస్తుత కాలంలో పాఠశాల ఒక ముఖ్యమైన విద్యా ఏజెన్సీగా చెప్పబడుతుంది. నేటి ఆధునిక పోకడలు, రోజురోజుకు అభివృద్ధి చెందుతున్న విజ్ఞానాన్ని మరియు సాంస్కృతిక అవసరాలను పాఠశాల సహకారం లేకుండా విద్యను అందజేయటం దాదాపు అసాధ్యమనే చెప్పాలి. ఆధునిక సమాజంలో శీఘ్రగతిన అభివృద్ధి చెందిన పారిశ్రామీకరణ వలన శాస్త్ర సాంకేతికాభివృద్ధి మరియు సామాజిక శాస్త్రాల సుసంపన్నత సమాజాన్ని సంక్లిష్టపరుస్తాయి. దాని ఫలితంగా పాఠశాలల ప్రాముఖ్యత పెరుగుతూ వస్తుంది. సముదాయంగా పాఠశాలలు. సమాజం తన సామాజిక లక్ష్యాలను, ఆశయాలను సాధించాలంటే పాఠశాల కార్యక్రమాల్లో సమాజం కూడా పాల్గొనాలి. దాని ద్వారా పాఠశాల మన అభివృద్ధి కోసం, మనం కోసం ఏర్పడిందన్న భావన ప్రజల్లో ఏర్పడుతుంది. కొఠారి మిషన్ 1946-66 రిపోర్ట్లో విద్యా జాతీయాభివృద్ధి అనే అంశాన్ని అనుసరించి పాఠశాల సముదాయాల నిర్మాణం జరిగింది. కొఠారి కమిషన్ సూచించినట్లుగా ఒక నిర్దిష్టమైన ప్రాంతంలో ఉండే పాఠశాలలు తమ అనుభవాలను, ప్రావీణ్యాలను, ఇతర వనరులను పరస్పరం అందించుకోవాలని దూరంలో ఉండే ఇతర పాఠశాలల ఉపాధ్యాయులు ముఖాముఖి చర్చలు, సమాచార మార్పిడి, ప్రత్యక్ష మార్గాలలో ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించవచ్చు. కులం, మతం, జాతి, ధనిక, పేద మొదలైన సామాజిక భేదాలతో ఏమాత్రం నిమిత్తం లేకుండా పిల్లలందరూ పాఠశాలలకు హాజరు కావాలి. పాఠశాల కొందరికో మాత్రమే పరిమితం కాదు. జాతీయ, సామాజిక లక్ష్యాలను సాధించడం పాఠశాలల లక్ష్యం. సామాన్యుల జీవితానుభవాలను సమాజంలోని అన్ని వర్గాల వారు పంచుకోవటం అనే అంశాన్ని పాఠశాల విద్యా కార్యక్రమాల్లో చేర్చడం ద్వారా పిల్లలు, పెద్దలు సామాజిక లక్ష్యాలను అర్థం చేసుకొని సాంఘిక కార్యకలాపాలను నిర్వహించుకునే అవకాశం ఉంటుంది. దీని ద్వారా ఒకరి సమస్యలను ఒకరు అర్థం చేసుకోవటం, అందరూ కలిసి పరిష్కరించుకోవటం సాధ్యమవుతుంది. ఒకరి కోసం అందరూ, అందరి కోసం ఒకరు అనే సహకార సూత్రం ఇందువల్ల సాకారం కాగలదు. ఈ రకంగా పాఠశాల, సమాజం పరస్పరంగా సహాయం చేసుకుంటూ తన మనుగడను కాపాడుకుంటాయి. పాఠశాలలకు, సమాజానికి మధ్య సంబంధాలను పటిష్టపరచడానికి 2 రకాలైన కార్యక్రమాలను నిర్వహించాలి. అవి: ఏ. పాఠశాలను సమాజం వద్దకు తీసుకుపోవటం. బి. సమాజాన్ని పాఠశాల వద్దకు తీసుకుపోవటం. పాఠశాలలను సముదాయంలోకి తీసుకుపోవడానికి నిర్వహించవలసిన కార్యక్రమాలు.
ఒకటి, పాఠ్య ప్రణాళిక. పాఠశాల పాఠ్య ప్రణాళిక సముదాయ అవసరాలకు అనుగుణంగా ఉండేటట్లు రూపొందించుకోవాలి. 2, సామాజిక సర్వేలు నిర్వహించడం. పాఠశాలల్లోని ఉన్నత తరగతి విద్యార్థులచే నిర్ణీత కార్యక్రమం ప్రకారంగా సమాజంలోని సామాజిక సమస్యలపై, ఆర్థిక, రాజకీయ, సాంఘిక పరిస్థితులపై సర్వే జరిపించినట్లయితే వారికి ఒక దృక్పథం ఏర్పడుతుంది. విద్యార్థులు సమాజం యొక్క వాస్తవిక పరిస్థితులను స్వీయ అనుభవం పొంది సమాజ పోకడను తెలుసుకుంటారు. దీనివలన విద్యార్థుల్లో సమీక్షించే జ్ఞానం పెరుగుతుంది. ఉదాహరణకు పరిశుభ్రత, పారిశుద్ధ్యం, మంచినీటి సమస్య, రోడ్ల పరిస్థితులు, ఆరోగ్యం, వ్యాపారం. క్షేత్ర పర్యటనలు. విద్యార్థులు సముదాయ సమస్యల పట్ల ప్రత్యక్ష సంబంధం ఏర్పరచడానికి క్షేత్ర పర్యటనలు, విజ్ఞాన యాత్రలు బాగా ఉపయోగపడతాయి. ఈ పర్యటనలు వ్యక్తిగత పరిశీలన, సమాచార సేకరణ వైఖరులను మార్చడానికి, అభిరుచులను కలిగించడానికి, ఆదర్శాలు పురోగమించడానికి, నూతన అనుభూతులు పొందటానికి ఉపకరిస్తుంది. క్షేత్ర పర్యటనల వల్ల వ్యక్తిగత పరిశీలన ద్వారా సముదాయ జీవనాన్ని తెలుసుకొని అక్కడ సమస్యల పరిష్కార మార్గాలను ఆలోచించడానికి చక్కటి అవకాశం కల్పిస్తాయి. 4, పాఠశాల శిబిరం. ప్రకృతి మధ్యన వెలసిన తరగతి శిబిరాలను విశాల సమాజ వికాసానికి సూక్ష్మ భాగమని చెప్పవచ్చు. శిబిర విద్యార్థులు ప్రకృతి పరిసరాలను తిలకిస్తారు, తదనుగుణంగా స్పందిస్తూ విద్య నేర్చుకుంటారు. సెలయేళ్లలో స్నానాలు చేస్తూ, మైదానాలలో ఆటలాడుతూ, ఆహ్లాదకర వాతావరణంలో మధుర గానాలు చేస్తూ ప్రకృతి సౌందర్యంలో మునిగి గెంతులు వేసే విద్యార్థులు ప్రకృతికి వనరులచే ప్రేరేపించబడతాయి. పాఠశాల శిబిరాలు విద్యార్థుల్లో ప్రత్యక్ష అనుభవాలను పెంచి వారి అనంత కృషిని వికసింపజేస్తాయి. 5, సమాజ సేవా కార్యక్రమాలు. విద్యార్థులు వివిధ రకాల సమాజ సేవా కార్యక్రమాల్లో పాల్గొని సామాజిక అనుభవాలను పొందుతారు. వయోజన విద్యా కేంద్రాలను నిర్వహిస్తూ నిరక్షరాస్యతను నిర్మూలించాలనే సామాజిక బాధ్యతను కలిగి ఉంటారు. తోటి విద్యార్థులకు అనుకోకుండా సంభవించే ప్రమాదాలను ప్రథమ చికిత్స ద్వారా వైద్య సహాయం అందించడానికి శిక్షణ పొందుతారు. స్వచ్ఛ భారత్ వంటి కార్యక్రమాల ద్వారా మురికివాడలను శుభ్రపరిచి అక్కడ ప్రజలకు ఆరోగ్య సూత్రాలను తెలియజేస్తారు. స్వాతంత్ర గణతంత్ర దినోత్సవ సందర్భాల్లో శ్రమదానం చేస్తారు. జంతు సంరక్షణ చర్యలు చేపడతారు. గ్రామ పారిశుద్ధ్యం జరిపి పరిసరాలను అందంగా శుభ్రంగా ఉంచుతారు. జన్మభూమి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. సమాజంలో సామాజిక రుగ్మతలైన బాల్య వివాహాలు, వరకట్నం లాంటి వాటిని అరికట్టడానికి ప్రయత్నిస్తారు. సమాజాన్ని పాఠశాలల్లోకి తీసుకుపోవడానికి ఉపకరించే కార్యక్రమాలు. 1, ప్రముఖ వ్యక్తులను పాఠశాలకు ఆహ్వానించడం. సమాజంలోని ప్రముఖ వ్యక్తులు, ముఖ్యంగా డాక్టర్సు, లాయర్సు, అడ్వకేట్సు, కళాకారులు, సంఘ సేవకులు, శాస్త్రజ్ఞులు, వ్యాపారులు మొదలైన వారిని ఆహ్వానించి వారి అనుభవాల గురించి మాట్లాడించాలి. ఉపాధ్యాయుడు వ్యక్తుల యొక్క గొప్పతనాన్ని గురించి తరచూ వారిని ఆహ్వానించి ఉపన్యాసాలు ఇప్పిస్తే విద్యార్థులు వాటి వలన చాలా ప్రయోజనాలను పొందుతారు. 2, తల్లిదండ్రులు ఉపాధ్యాయ సంఘాన్ని నిర్వహించాలి. ప్రతి పాఠశాలలో తల్లిదండ్రులు ఉపాధ్యాయ సంఘాన్ని ఏర్పాటు చేసి ఏడాదికి 1-2 సార్లు సమావేశపరచాలి. సమావేశాల్లో తల్లిదండ్రులు ఉపాధ్యాయులకు సలహాలను సూచిస్తారు. ఉపాధ్యాయులు కూడా వారి పిల్లల విద్యాస్థాయిని తెలియబరుస్తారు. తల్లిదండ్రులు కూడా వారి పిల్లల విద్యాభివృద్ధిని చూసి సంబరపడతారు. ఇలాంటి కార్యక్రమాల వల్ల పాఠశాల ప్రగతి పదంలో నడుస్తుంది. 3, సాంఘిక సేవా కార్యక్రమాలు సామాజిక వికాస కేంద్రాలై విరాజిల్లాలి. పాఠశాల పని గంటల తర్వాత వయోజన విద్య కార్యక్రమాలను చేపట్టి నిరక్షరాస్యతను తొలగించాలి. పాఠశాలల్లో వైద్య శిబిరాలను డాక్టర్ల సహాయంతో నిర్వహించి పేదలకు సహాయపడి వారి ప్రేమను పొందాలి. 4, పండుగలు, వేడుకలు. పాఠశాల వివిధ మతాలకు చెందిన పండుగలను, జాతీయ ప్రాముఖ్యం గల వేడుకలను, మహానాయకుల జయంతులు, వర్ధంతులను నిర్వహించి సమాజాన్ని పాఠశాల దగ్గరకు తీసుకురావచ్చు. 5, జాతీయ, అంతర్జాతీయ విషయాలపై చర్చలు. ప్రస్తుత సమకాలీన జాతీయ, అంతర్జాతీయ సమస్యలపై చర్చలు జరపాలి. తెలివైన విద్యార్థులకు సమస్యలనిచ్చి మాట్లాడించాలి. అనుభవం గల వ్యక్తులను ఆహ్వానించి ఆయా సమస్యలపై మాట్లాడడానికి అవకాశం కల్పించాలి. 6, సినిమా ప్రదర్శనలు, ఎగ్జిబిషన్లు, ఫిల్మ్ ప్రొజెక్టర్ల ద్వారా సముదాయాన్ని పాఠశాలకు చేరువుగా తీసుకురావచ్చు. కుటుంబ నియంత్రణ, పర్యావరణ కాలుష్యం, ఎయిడ్స్ వ్యాధి రాకుండా ముందు జాగ్రత్తలు వంటి డాక్యుమెంటరీ ఫిల్ములను పాఠశాలలో ప్రదర్శించి ఊరి ప్రజలకు పిలవాలి. విద్యార్థులతో పాటు వారు కూడా చూసినట్లయితే అనేక విజ్ఞాన విషయాలు తెలుసుకుంటారు. అలాగే డ్వాక్రా సంఘాలు తయారు చేసిన వివిధ వస్తువులను పాఠశాలలో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసి అమ్మకాలకు పెట్టవచ్చు. 7, ఉపాధ్యాయుని చొరవతో పాఠశాలలో వివిధ సముదాయ కార్యక్రమాలను నిర్వహించడం. పాఠశాల ప్రధానోపాధ్యాయుని ఉత్సాహం, చొరవ, శ్రద్ధ చూపించి
ఈ కార్యక్రమాలను నిర్వహించే పాఠశాలకు మరియు సమాజానికి సన్నిహిత సంబంధం శాశ్వతంగా ఉంటుంది. పాఠశాల పని గంటల తర్వాత పబ్లిక్ మీటింగుల కోసం పాఠశాల ప్రాంగణాన్ని ఊరి జనులకు ఇవ్వాలి. స్థానిక ప్రజలను పాఠశాల విద్యా కార్యక్రమాల్లో వినియోగించాలి. పాఠశాల గ్రంథాలయాన్ని ఊరి ప్రజల కోసం తెరవాలి. గ్రామంలోని నిరుద్యోగిని యువతీ యువకులకు మార్గదర్శకత్వం, మంత్రణం సేవలను అందించాలి. వేసవి సెలవుల్లో గ్రామ ప్రజలు వినోద కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి అవకాశం కల్పించాలి. పాఠశాల భవన నిర్మాణంలో గ్రామ ప్రజలు ఉచితంగా శ్రమదానం చేసి సహాయపడేటట్లు చూడాలి. సముదాయంలో ముసలివారికి, వ్యాధిగ్రస్తులకు పాఠశాల నుంచి తగిన సహాయాన్ని చేసేటట్లు తోడ్పడాలి. స్థానిక ప్రజలను పాఠశాల విద్యా కార్యక్రమాల్లో భాగస్వాములను చేయాలి. యూత్ ఫెస్టివల్స్ వంటి కార్యక్రమాలకు పాఠశాల సౌకర్యాలను అందుబాటులో ఉంచాలి. ఆధునిక దృక్పథం ప్రకారం పాఠశాల ఒక సూక్ష్మ సమాజం. మార్పు అనివార్యం. ఈ మార్పులు అనుకూలమైనవే, అభివృద్ధిదాయకమైనవైతే ఆహ్వానించక తప్పదు. వైద్య, ఆరోగ్య, సాంకేతిక, సమాచార రంగాలలో వేగవంతంగా వచ్చిన మార్పులు జీవన ప్రమాణాన్ని, మానవ జీవన వేగాన్ని పెంచాయి. వీటి వల్ల మానవ ప్రవర్తనలోనూ కొంతవరకు విలువల్లో మార్పులు వచ్చాయి. అవి మానవాభివృద్ధికి, విశ్వశాంతికి దోహదపడేలా ఉండాలి. సాంప్రదాయకంగా పాఠశాల గురు శిష్యులతో ప్రారంభమై జీవిత సత్యాలను కనుగొనడానికి ఉపయోగపడుతుంది. ఋషుల ఆశ్రమాల్లో ప్రకృతుల్లో అనుభవసారాలతో ఆధ్యాత్మిక లక్ష్యంగా బోధన ఏకధ్రువంగా ఉండేది. కుల వ్యవస్థ ఏర్పడిన తర్వాత కులవృత్తులను అనుసరించి గురుకులాలలో అభ్యసన సమాజ అవసరాలకు కొంతవరకు ఉపయోగపడింది. పాఠశాల వ్యవస్థ స్థిరపడిన తర్వాత బ్రిటిష్ కాలం నుండి ప్రభుత్వ పాలన నిర్వహణకు అనుకూలంగా విషయ బోధనలో వైజ్ఞానిక శాస్త్ర, సామాజిక శాస్త్రాల ఆధారంగా త్రిధ్రువ ప్రక్రియలుగా అనేక మార్పులు సంభవించాయి. RTE 2019 యాక్ట్ ప్రకారం ఏ విద్యార్థి కూడా బడి బయట ఉండరాదు. బాలల హక్కు సంరక్షించడానికి తగిన తోడ్పాటుకు సమగ్ర నిరంతర మూల్యాంకనం సాధించడంలో పాఠశాల సమాజం బాధ్యత ఈనాడు పెరగటం వలన పాఠశాల ఒక సమాజ కేంద్రంగా పనిచేయాల్సి ఉంది. ఒక చిన్న కుటుంబాన్ని చిన్న సమాజంగా పేర్కొనవచ్చు. కుటుంబంలో ప్రతి వ్యక్తికి కొన్ని విధులు, బాధ్యతలు ఉంటాయి. అలాగే కొన్ని నియమాలు, కట్టుబాట్లు, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, అలవాట్లు కూడా ఉంటాయి. గ్రామంలో ఒక వీధి, ఒక గ్రామం లేదా పట్టణంలో వ్యక్తుల సమూహాన్ని కూడా ఒక చిన్న లేదా పెద్ద సమాజంగా చెప్పవచ్చు. మన పెద్దలు వసుదైన కుటుంబం అన్నారు. అంటే ఈ ప్రపంచంలోని వ్యక్తులందరూ ఒకే కుటుంబం అనే భావన. ప్రస్తుతం ఈ భావన ప్రపంచంకు గ్రామంగా రూపాంతరం చెందింది. అంటే ప్రపంచంలోని వ్యక్తులందరికీ కొన్ని ఉమ్మడి విధులు, బాధ్యతలు, అవసరాలు మొదలైనవి ఉంటాయి. వీటిపై ఆధారపడి మానవ జీవనం ఏర్పడిందని చెప్పవచ్చు. పాఠశాలల్లో విద్యార్థులు వివిధ సంఘాలకు, తరగతులకు, పాఠశాలకు తమ ప్రతినిధులను ఎంపిక చేసుకొని పాఠశాల నిర్వహణలో ప్రజాస్వామ్య పద్ధతులను అనుసరిస్తారు. గ్రామ, పట్టణ, నగర అభివృద్ధికి ప్రణాళికలు తయారు చేసుకొని అమలు చేస్తారు. అలాగే పాఠశాల అభివృద్ధికి విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు అందరూ కలిసి ప్రణాళిక తయారు చేసుకొని పాఠశాల క్రమాభివృద్ధికి కృషి చేస్తారు. పాఠశాలకు, సమాజానికి ఇలా అనేక రకాలుగా అంశాలలో సారూప్యతలు ఉండటం వల్ల పాఠశాలను చిన్న సమాజంగా పేర్కొనవచ్చు. జాన్ డ్యూయి, సైడియన్ విద్యావేత్తలు పాఠశాలను చిన్న సమాజంగా పోల్చారు. పాఠశాల సామాజిక సంబంధాలు అభివృద్ధి చేసుకోవడానికి మార్గాలు. సమాజానికి సంబంధించిన విద్యావసరాలు తీర్చడం కోసం ఏర్పడిందే పాఠశాల వ్యవస్థ. పాఠశాల ప్రగతికి స్థానిక సమాజం బాధ్యత వహించవలసి ఉంటుంది. పాఠశాల సమాజ సంబంధాల సమృద్ధి, సాధనోపాయాలకు కారణమైన అంశాలు క్రింద పొందుపరచబడినవి. పాఠశాల పరిపాలన, నిర్వహణ, పాఠశాల ప్రణాళిక, రచన, అమలు, విద్యా కార్యక్రమాల నిర్వహణ, అభ్యసన వాతావరణ కల్పన, విద్యార్థుల క్రమశిక్షణ, విద్యా ప్రగతి, ఉన్నత ఫలితాలు, సాహిత్య, సాంస్కృతిక, శాస్త్ర, సాంకేతిక, కళ, క్రీడా రంగాలలో ప్రతిభ, సామాజిక సేవా కార్యక్రమాల్లో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొనడం, పచ్చదనం, పరిశుభ్రత, నీరు, మీరు, హరితహారం, సామాజిక అడవుల పెంపకం, ప్రకృతి వైపరీత్యాల సమయంలో సేవలు, విరాళాలు అందించడం. పాఠశాల సమాజానికి చెందిన సంబంధాలు వృద్ధి చేయాలనే తలంపులో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ విద్యా చట్టం 1998 అమలులోకి తెచ్చింది. ఈ చట్టాన్ని తిరిగి 2006లో సవరించి పాఠశాల విద్యా యాజమాన్య చట్టాన్ని రూపొందించింది. అలాగే ఉపాధ్యాయులు, విద్యార్థి పోషకులతో ఒక సంఘం ఏర్పాటు చేస్తారు.
మాతృ సంఘాలు, పూర్వ విద్యార్థులు సంఘాలు ఇవి చట్టబద్ధమైనవే కానప్పటికీ వీటి ప్రయోజనం ఎంతో ఉందని చెప్పవచ్చు. ఉపాధ్యాయ వృత్తిపరమైన సంస్థల్లో కూడా సమాజానికి, పాఠశాలకు వారధిగా పనిచేస్తాయి. పాఠశాల ప్రభుత్వేతర సంస్థలతో సంబంధం. బ్రిటిష్ ప్రభుత్వ సహాయంతో ODA సంస్థ ప్రాథమిక విద్యా అభివృద్ధికి కావలసిన ఆర్థిక సహాయంతో పాటు మానవ వనరుల అభివృద్ధికి సహకారాన్ని అందించింది. విప్రో వంటి కార్పొరేట్ సంస్థలు పాఠశాల అభివృద్ధికి సహకరించాయి. కస్తూరిబా సంస్థ బాలికల విద్యా ప్రగతికి తోడ్పడుతుంది. మామిడి వెంకట రంగయ్య రాస్ మొదలైనవి బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు, బాల కార్మిక పాఠశాల స్థాపనకు తోడ్పడతాయి. ప్రవాస భారతీయుల్లో పాఠశాల సంబంధాలు కూడా తోడ్పడతాయి. పాఠశాల ఇతర ప్రభుత్వ శాఖలతో సంబంధ బాంధవ్యాలు. పాఠశాల వైద్య ఆరోగ్య శాఖతో, పాఠశాల స్త్రీ శిశు సంక్షేమ శాఖతో, పాఠశాల సాంఘిక సంక్షేమ శాఖతో, పాఠశాల మైనారిటీ సంక్షేమ శాఖతో, పాఠశాల పంచాయతీరాజ్ వ్యవస్థతో ఇలా సమాజంలోని అన్ని వర్గాల సహాయ సహకారాలను కృతజ్ఞతతో స్వీకరించి పాఠశాల అభివృద్ధికి పాటుపడాల్సిన బాధ్యత పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులందరిపైన ఉంది. ఈ విధంగా పాఠశాలను సమాజానికి దగ్గరగా తీసుకొని వెళ్ళి సమాజాన్ని పాఠశాలలోకి తీసుకొని వచ్చి విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి సమాజ సభ్యులందరూ కలిసి కృషి చేయాలి. పాఠశాల విద్యా యాజమాన్య కమిటీ. ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యా చట్టం ప్రజల భాగస్వామ్యం 1998 ప్రకారం మొదటిగా పాఠశాల స్థాయి, గ్రామ స్థాయి, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో విద్యా సంఘాలు ఏర్పడడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ చట్టం ప్రకారం ప్రతి పాఠశాల పనిచేసే తీరును పరిశీలించడానికి పాఠశాల విద్యా కమిటీ ఏర్పాటు చేస్తారు. ప్రస్తుతం వాటి స్థానంలో పాఠశాల విద్యా యాజమాన్య కమిటీలు 2006 ప్రత్యేక చట్టం ద్వారా ఏర్పాటు చేశారు. సెమ్స్ సభ్యులు. ఫస్ట్ గ్రామ సర్పంచ్, సెమ్స్ అధ్యక్షుడు, ఎక్స్ అఫిషియో చైర్మన్. 2 పాఠశాల ఆవాస ప్రాంత వార్డు సభ్యులు. 3 పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి 4. పాఠశాల స్థాయి కార్యక్రమాలు కూడా అంతరాయానికి క్షమించాలి. పాఠశాల స్థాయి కార్యక్రమాలు మరియు కృత్యాలు. ఈ 4లో ఫస్ట్ పాయింట్ 2 మహిళా సభ్యులు ఉండాలి. 2వ పాయింట్ వారిలో ఒకరు షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, వెనకబడిన తరగలు, అల్పసంఖ్యాక వర్గాల వారై ఉండాలి. 3rd పాయింట్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు, మెంబరు, కన్వీనరు. 4th పాయింట్ ప్రస్తుత పాఠశాల మున్సిపల్ కార్పొరేషన్ పట్టణ నగర పరిధిలో ఉన్నట్లయితే మున్సిపల్ కౌన్సిలర్, కార్పొరేషన్ సెమ్స్ అధ్యక్షులు. ఉపాధ్యాయ మరియు సమాజ అభివృద్ధి. ఉపాధ్యాయుడు సహజ మేధావి. తను జీవించి నలుగురికి జీవితాన్ని నేర్పేవాడు. సమాజం ఉపాధ్యాయునికి అత్యున్నత స్థానం కల్పించింది. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అని తల్లిదండ్రుల తర్వాతి స్థానం గురువు దక్కించుకున్నాడు. ప్రాచీన కాలంలో గురువును దైవంతో సమానంగా పూజించేవారు. వేదాలను బోధించడమే గురువులు తమ ప్రధాన బాధ్యతగా భావించేవారు. శిష్యులు గురువులను ఆశ్రయించి వారి అనుమతితో ఉపాధ్యాయుని జీవన విధానము, ఆహారపు అలవాట్లు, వేషభాషలను నేర్చుకుంటారు. సమాజం నిశితంగా ఉపాధ్యాయుల ప్రవర్తనను పరిశీలిస్తుంది. చీకటి నుంచి వెలుగులోకి, అజ్ఞానం నుంచి జ్ఞాన ప్రపంచంలోనికి నడిపించే నాయకుడే ఉపాధ్యాయుడు. ఉపాధ్యాయుడు ఏ చిన్న తప్పు చేసినా సమాజం అంగీకరించదు. నచ్చని వేషధారణ కూడా అంగీకరించదు. విద్యారంగంలో ఉపాధ్యాయుని పిల్లలు ఎక్కడ చదువుకున్నారు, ఏ పాఠశాలలో చేర్చారు, చదివే భాష ఆంగ్లమా, తెలుగా అని సమాజం గమనిస్తుంది. ఉపాధ్యాయులను ప్రజలు అనుసరిస్తారు. ఒక పూట పస్తులున్న తమ పిల్లలను చదివించడానికి సమాజం ముందుకొస్తుంది. ఉపాధ్యాయులకు తోడు దినపత్రికలు, రేడియో, టెలివిజన్, అంతర్జాలం కూడా ఉపాధ్యాయ పాత్ర పోషిస్తున్నాయి. జ్ఞాన సముపార్జనకు ఎవరు సహకరించినా, దారి చూపినా, మంచి విషయాలు చెప్పినా సమాజం అభివృద్ధికి దోహదపడుతుంది. గురుకులాలలో విద్యార్థులు జీవిస్తూ, గురువులకు సేవలు చేస్తూ అనుభవపూర్వకంగా ప్రాపంచిక జ్ఞానాన్ని పొందేవారు. బోధన, అభ్యసనం అంతా మౌలికంగా జరిగేది. జ్ఞానం, అభ్యసనం, మననం ప్రధాన అభ్యాస పద్ధతులు. బౌద్ధుల కాలంలో బోధకుల వ్యవస్థ ప్రారంభమైందనవచ్చు. బౌద్ధ మత ప్రచారానికి ఎంపికైన వారికి బోధకులు శిక్షణ ఇచ్చేవారు. వీరి ద్వారా మతబోధనతో పాటు విద్యాబోధన జరిగేది. మహమ్మదీయుల కాలంలో మతబోధన ప్రచారానికి ప్రాధాన్యత ఉండేది. పాఠశాలలు మక్తబులు, మదర్సాలుగా
పిలువబడేవి. మౌల్వీలు బోధనలు ఖురాన్ బోధనకు ప్రాధాన్యంగా ఉండేది. ఇస్లాం మత గురువులు బోధన కూడా చేసేవారు. హిందువులకు గురుకులాల్లో బోధన జరిగేది. భారతీయ రాజుల కాలంలో పండితులు విద్యా బోధన చేసేవారు. బ్రిటిష్ వారి కాలంలో పూర్తిస్థాయి పాఠశాల వ్యవస్థ ప్రారంభమైంది. విద్య సార్వజనీయమైంది. ఉపాధ్యాయ శిక్షణా సంస్థలు ప్రారంభించడం జరిగింది. ఉపాధ్యాయ విద్యార్థి వ్యవస్థ ఏర్పడింది. అయితే ప్రస్తుత కాలంలో ఉపాధ్యాయులు విద్యార్థులతో ఒకంత అంకితభావం లోపించి బోధన అభ్యసనం వ్యాపార వస్తువులు అయ్యాయని కొందరి అభిప్రాయం. సామాజిక పరివర్తన సాధనముగా విద్య. కొంతకాల వ్యవధిలో సామాజిక అంశాలలో కనిపించిన మార్పులను సామాజిక పరివర్తన అని చెప్పవచ్చు. సమాజ స్వరూపంలో, నిర్మితిలో, పరిమాణంలో, కూర్పులో, సామాజిక సంస్థల రకాల్లో జరిగిన మార్పును సామాజిక పరివర్తన అంటారు. ఈ మార్పు కేవలం భౌతిక అంశాలలోనే కాకుండా వ్యక్తుల మానసిక అంశాలు, వైఖరులు, ప్రవర్తనా రీతులు, ఆలోచన విధానాలు, ఆకాంక్షలు, నమ్మకాలు, సంప్రదాయాలలో కూడా కలుగుతుంది. నిర్వచనాలు. 1. సామాజిక సంబంధాల్లో కలిగే మార్పే సామాజిక పరివర్తన. మెకైవర్ అండ్ పేజ్ 1950. 2వ పాయింట్ సామాజిక వ్యవస్థ నిర్మాణం. ప్రకార్యాలలో సంభవించే మార్పులను సామాజిక పరివర్తన అంటారు. కింగ్స్ డేవిడ్స్ 3. భౌగోళిక పరిస్థితుల్లోని మార్పుల వల్ల కానీ, సంస్కృతిలో మార్పు వల్ల కానీ, జనాభా కూర్పులో మార్పు వల్ల కానీ, భావజాలంలోని మార్పు వల్ల కానీ, ఆమోదయోగ్యమైన జీవన రీతుల్లో చోటు చేసుకునే మార్పులను సామాజిక పరివర్తన అంటారు. గిల్లిన్ అండ్ గిల్లిస్. 4వ పాయింట్ సామాజిక ప్రక్రియలు, సామాజిక రీతులు, సామాజిక చర్య, ప్రతిచర్యలు. సామాజిక వ్యవస్థల్లో వైవిధ్యతలను లేదా మార్పులను సామాజిక పరివర్తన అంటారు. జోన్స్. సమాజంలోని సంస్థలు, రీతులు, చర్య, ప్రతిచర్యలు, పని విధానం, కార్యకలాపాలు, పాత్రలు, కట్టుబాట్లు మొదలైన వాటిలో కొంతకాల వ్యవధిలో జరిగే మార్పులను సామాజిక పరివర్తన అంటారని తెలుస్తుంది. సామాజిక పరివర్తన ఒక సహజమైన ప్రక్రియ. ప్రకృతిలో ఎలాగైతే మార్పులు సహజంగా చోటు చేసుకుంటాయో అలాగే సమాజంలో కూడా మార్పులు చోటు చేసుకుంటాయి. సామాజిక పరివర్తన నిరంతరం జరుగుతూ ఉంటుంది. ఆదిమ మానవుడు వేటాడి ఆహారం సేకరించే దశ నుండి వ్యవసాయకమైన సమాజం, ఆ తర్వాత పారిశ్రామిక సమాజం, తదంతరం నేటి పారిశ్రామికోత్తర సమాజం వరకు సమాజం నిరంతరం మార్పులు చెందుతూనే ఉంది. ఈ పరివర్తన ఒకప్పుడు వేగంగా, మరొకప్పుడు నెమ్మదిగా జరిగింది. ఒక సమాజంలో వేగంగాను, మరొక సమాజంలో నెమ్మదిగాను జరుగుతుంది. సమాజానికి గతిశీల స్వభావం ఉంటుంది. సాధారణంగా సమాజం ఇదివరకున్న స్థాయి నుంచి అభివృద్ధి వైపు మార్పులకు లోనవుతుంది. అయితే ప్రకృతి శక్తుల వల్ల కానీ, మానవుల తప్పిదాల వల్ల కానీ సమాజం పతనం చెందదు. అలా పతనం చెందిన సమాజాలు మళ్ళీ పునర్జీవనం చెందవు. సమాజంలో జరిగే మార్పుల వల్ల కొన్నిసార్లు మేలు జరగవచ్చు, కొన్నిసార్లు కీడు జరగవచ్చు. అదేవిధంగా సమాజంలో కొన్ని అంశాలలో జరిగే మార్పులు ప్రజలకు మేలు చేస్తే మరికొన్ని అంశాలలో జరిగే మార్పులు ప్రజలకు బాధలు కలిగించవచ్చు. సమాజంలో జరిగే మార్పులకు అనేక కారకాలు ఉంటాయి. సామాజిక పరివర్తన కారకాలు. భౌగోళిక కారకాలు. జనాభా విస్ఫోటనం, వలసలు, యుద్ధాలు, భావజాలాలు, శాస్త్ర సాంకేతిక అభివృద్ధి, సంస్కృతి విస్తరణ, వ్యక్తుల సామాజిక ప్రయత్నాలు, చట్టాలు. సామాజిక పరివర్తనలో విద్య పాత్ర. సమాజ ప్రయోజనాల కోసం రూపొందించిన సంస్థల్లో విద్య ఒకటి. సామాజిక పరివర్తనను కలిగించే కారకాల్లో విద్య శక్తివంతమైనది. సమాజ సభ్యులు సమాజ అభ్యున్నతికి కృషి చేసేలా విద్య వ్యక్తులను శిక్షణను ఇస్తుంది. సమాజం నిర్దేశించిన లక్ష్యాలను విద్య ప్రణాళికాబద్ధంగా నెరవేరుస్తుంది. సమాజానికి అవసరమైన మానవ వనరులను అభివృద్ధి చేయడంతో పాటు వ్యక్తుల వైఖరులను, ఆలోచన రీతులను, ధోరణులను, ఆచార వ్యవహారాలను, జీవన విధానాలను విద్య సుసంపన్నం చేస్తుంది. సమాజంలోని సంప్రదాయ దురాచారాల పట్ల, మూఢ విశ్వాసాల పట్ల శాస్త్రీయ విశ్లేషణ చేసి విద్య సమాజాన్ని ఆధునీకరిస్తుంది. సామాజిక పరివర్తనకు విద్య ఆవశ్యకమైంది. సమాజ పరివర్తనకు సమాజాన్ని సన్నద్ధం చేయాలంటే వ్యక్తులను విద్యావంతులను చేయటం అనేది కీలక పాత్ర పోషిస్తుంది. వ్యక్తులు విద్యావంతులు కానట్లయితే సామాజిక పరివర్తనను అడ్డుకునే ప్రమాదం ఉంది. సమాజం కోరుకునే మార్పులను ప్రజలకు పరిచయం చేసి ఆ మార్పులకు సమాయత్తపరచడానికి వారిని విద్యావంతులను చేయటం ఒక్కటే మార్గం. విద్యావంతులైన ప్రజలే అనివార్యమైన సామాజిక పరివర్తనను ఆహ్వానించి తమ జీవన విధానాలలో భాగంగా చేసుకోగలుగుతారు. అదేవిధంగా అవాంఛనీయమైన సామాజిక సమస్యలను పరిష్కరించడానికి కావలసిన
కావలసిన మద్దతును విద్యావంతులు అందించగలుగుతారు. సమాజంలోని సాంఘిక దురాచారాలను రూపుమాపడానికి, అసమానతలను తొలగించడానికి ప్రజలందరూ విద్యావంతులు కావాల్సి ఉంటుంది. అసమానతలు తొలగించి దురాచారాలను రూపుమాపడానికి ప్రభుత్వ పరంగా చేపట్టే చర్యలు సత్ఫలితాలను ఇవ్వాలన్నా, ఆశించిన సామాజిక పరివర్తన రావాలన్నా విద్యే శరణ్యం. ఈ వాస్తవాన్ని గుర్తించిన ప్రభుత్వం 2009వ సంవత్సరంలో ఎలిమెంటరీ విద్యను ప్రజల ప్రాథమిక హక్కుగా చేర్చింది. ఇది 2010వ సంవత్సరంలో ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది. బాలికలకు, స్త్రీలకు, బలహీన వర్గాల వారికి, షెడ్యూల్ తెగలు, షెడ్యూల్ కులాల వారికి విద్యను అందించడానికి ప్రభుత్వం పెద్ద ఎత్తున చర్యలు చేపట్టింది. ప్రభుత్వ చర్యలు సత్ఫలితాలను ఇవ్వడానికి ఉపాధ్యాయులందరూ తమ విధులను, బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తే సామాజిక పరివర్తనలో వారు కూడా భాగస్వాములు కాగలరు. సామాజిక పరివర్తన సాధనంగా విద్య సమాజంలోని వివిధ రంగాలలో ప్రయత్నపూర్వకంగా అభివృద్ధి సాధించడానికి అవసరమైన మానవ వనరులను తయారు చేయడానికి విద్య అవసరం. వ్యక్తులు విద్యావంతులు కావడం వల్లే సామాజిక పరివర్తనకు ఆటంకం కలిగించే అజ్ఞానం, నిరక్షరాస్యత, జడత్వం, అసమానతలు, ఛాందసవాదం, దురాచారాలు, మూఢనమ్మకాలు, మూఢ విశ్వాసాలు తొలగిపోయి సామాజిక పరివర్తన సులభతరమవుతుంది. వ్యక్తులు విద్యావంతులు కావడం వల్ల సమాజ పరివర్తనకు దోహదం చేసే విజ్ఞానాన్ని, శాస్త్రీయ వైఖరిని, విలువలను, నైపుణ్యాలను, అలవాట్లను, జీవన విధానాలను అలవర్చుకుంటారు. విద్యా ప్రక్రియలోని పాఠ్య ప్రణాళిక, పాఠ్యేతర కార్యక్రమాలు సామాజిక పరివర్తనకు దోహదం చేసే అనుకూల లక్షణాలను భావితరంలో ఏర్పరచడానికి విద్య శక్తివంతమైన సాధనంగా ఉపయోగపడుతుంది. వ్యక్తులు విద్యావంతులు కావటం వల్ల వారు అనేక రంగాల్లో కృషి చేస్తూ అనేక ఆవిష్కరణలు చేయడం వల్ల శాస్త్ర సాంకేతిక అభివృద్ధి జరుగుతుంది. అటువంటి ఆవిష్కరణలు ఎన్నో ఇటీవల కాలంలో సమాజాన్ని సమూలంగా మార్చాయి. ఇదివరకు పేదవారిగా ఉన్న వ్యక్తులెందరో విద్యావంతులై తమ సామాజిక స్థితిగతులను అభివృద్ధి చేసుకోవటమే కాకుండా సమాజానికి ఎంతో సేవ చేసి సామాజిక పరివర్తనకు కారణమయ్యారు. విద్య సామాజిక చలనశీలతను, ప్రజాస్వామ్య భావాలను, లౌకికవాదాన్ని, జాతీయ సామాజిక సమైక్యతను, అంతర్జాతీయ అవగాహనను కలిగించి సమాజ పురోగతికి దోహదపడుతుంది. సామాజిక పరివర్తన ఫలితమే విద్య. సమాజంలో జరుగుతున్న మార్పులను గుర్తించిన ప్రజలే విద్య ఆవశ్యకతను కూడా గుర్తిస్తారు. ఫ్రెంచ్ విప్లవం, పారిశ్రామీకరణం జరిగిన తరువాత అప్పటి వరకు కొన్ని వర్గాలకే పరిమితమైన విద్య అందరికీ అవసరమనే సత్యాన్ని గుర్తించారు. యూరప్ సమాజంలో ప్రారంభమైన ఈ ఆలోచన ప్రపంచమంతా పాకింది. అనేక దేశాలలో విద్యకు దూరమైన ప్రజలు ప్రపంచవ్యాప్తంగా చోటు చేసుకుంటున్న మార్పులు గమనించి తాము కూడా విద్యావంతులమైతేనే సామాజిక పరివర్తన వలన కలిగిన ప్రయోజనాలను పొందగలుగుతామని భావించారు. ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ, సరళీకరణ వల్ల ఏర్పడ్డ అవకాశాలను చేజిక్కించుకోవడానికి నిరుపేద తల్లిదండ్రులు కూడా ఎన్నో త్యాగాల కోర్చి, ఎంతో శ్రమ కోర్చి తమ పిల్లలను పాఠశాలకు పంపుతున్నారు. సమాజంలో జరుగుతున్న మార్పులను గమనిస్తున్న వారంతా విద్య ఆవశ్యకతను గుర్తెరిగి అది వారి జీవితంలో తెచ్చే మార్పుల పట్ల విశ్వాసాన్ని ఉంచి అందరూ విద్యాభ్యాసం చేయటానికి అందుబాటులో ఉన్న అవకాశాల అన్నిటినీ వినియోగించుకుంటున్నారు. ఏదో మొక్కుబడిగా కాకుండా పాఠశాలలో చేరిన బాలలు విద్యాస్థాయి వరకు విద్యాభ్యాసం చేస్తూ తమ జీవన స్థాయిని, గుర్తింపును పెంచుకుంటున్నారు. ఆర్థిక ఇబ్బందుల వలన కొంత స్థాయి వరకు విద్యను అభ్యసించి ఉద్యోగంలో చేరిపోయినా కూడా దూర విద్యా పద్ధతులను అవలంబించి తాము కోరుకున్న స్థాయి వరకు విద్యాభ్యాసం చేస్తున్నారు. ఆ విధంగా సామాజిక మార్పుల ఫలితంగా కూడా విద్య ప్రాముఖ్యం పెరుగుతుంది. సామాజిక పరివర్తన విద్యలో మార్పులు తెస్తే విద్య సామాజిక పరివర్తనను సులభతరం చేస్తుంది. సామాజిక పరివర్తనను అనుసరించి కూడా విద్యలో ఎప్పటికప్పుడు మార్పులు, చేర్పులు జరుగుతాయి. వ్యక్తులు విద్యావంతులైన తరువాత సమాజంలో ఉన్న అశాస్త్రీయ పద్ధతులను, సాంప్రదాయాలను, దురాచారాలను తొలగించడానికి కృషి చేస్తూ సమాజం పురోగమన దిశలో ముందుకు వెళ్ళేలా సహాయపడతారు. ఉపాధ్యాయులు ఈ విషయాన్ని గుర్తెరిగి తమ విధులను జాగరూకతతో, అంకిత భావంతో సమర్థవంతంగా నిర్వహించవలసి ఉంది. సామాజిక పరివర్తనలో ఉపాధ్యాయుని పాత్ర. దేశ భవిష్యత్తు తరగతి గదిలో రూపుదిద్దుకుంటుందని కొఠారి మిషన్ 1964-66 అభిప్రాయపడింది. ఈ ఒక్క వాక్యాన్ని బట్టి ఉపాధ్యాయుని పాత్ర ఎంత కీలకమైందో చెప్పవచ్చు. జాన్ డ్యూయి తరగతి గదిని చిన్న సమాజం అని పేర్కొంటూ విద్య సమాజ పరిసరాల్లో జరగాలని ఉద్ఘాటించాడు. సమాజ శ్రేయస్సు కోసమే విద్యావ్యవస్థ రూపొందిందని ఈ రెండు వాదనలు స్పష్టం చేస్తున్నాయి. తరగతి గదిలోని విద్యార్థులందరూ సమీప జన సమూహానికి చెందిన వారై ఉంటారు. ఈ విద్యార్థులందరిలోనూ నిష్పక్షపాతంగా, శాస్త్రీయంగా ఆలోచించే సామర్థ్యాలను ఉపాధ్యాయుడు విద్యా ప్రణాళికను శాస్త్రీయంగా అమలు చేయటం ద్వారా పెంపొందించగలడు. విద్యార్థుల్లో సుమారు
10-12 సంవత్సరాల పాటు ఇటువంటి విషయాత్మక విమర్శనాత్మక ఆలోచనా సామర్థ్యాలు పెంపునకు ప్రతి ఉపాధ్యాయుడు కృషి చేస్తే సమాజంలోని అనేక మూఢాచారాలను, మూఢనమ్మకాలను, అర్థం పర్థం లేని ఆచార వ్యవహారాలను, కట్టుబాట్లను వేగంగా తొలగించి వాటి స్థానంలో శాస్త్రీయమైన వైఖరులను, ఆచార వ్యవహారాలను పాటించేలా సమాజంలో మార్పులు తీసుకురావచ్చు. అయితే ఈ సామాజిక మార్పు జాగ్రత్తగా జరగాలి. ఏదో ఒక భావజాలం, మత విశ్వాసాల ప్రాతిపదన కాకుండా ఆధునిక విద్యలో జరిగిన అనేక పరిశోధనల సారాంశం ఆధారంగా సామాజిక వైఖరులను మార్చే ప్రయత్నం చేయాలి. దీనికోసం భావజాలాలను ప్రభావంలో పడి ప్రతి విషయాన్ని ఒకే కోణంలో చూసేవారే కాక ప్రాపంచిక విషయాల పట్ల సమగ్రమైన అవగాహన పట్ల ఉన్న వ్యక్తుల మార్గదర్శకత్వంలో జరగాలి. ఇటువంటి వ్యక్తులు ఉపాధ్యాయులందరికీ తగిన మార్గదర్శకత్వం, శిక్షణ అందించి మొదటగా ఉపాధ్యాయులందరితో ఉన్న పక్షపాతపూరిత మిడిమిడి జ్ఞానంతో ఏర్పరచుకున్న పొరపాటు అభిప్రాయాలను, వైఖరులను, అవగాహన రాహిత్యాన్ని సరిదిద్దాలి. ఈ విధంగా సరైన వైఖరులు, పరిజ్ఞానం, శాస్త్రీయ ధోరణి, విషయాత్మక పరిశీలనా శక్తి, నిరంతర సత్యాన్వేషణ చేస్తూ పరిణితులను పొందిన ఉపాధ్యాయులు సహజ మార్పునకు చోదక శక్తిగా వ్యవహరించగలరు. ఉపాధ్యాయులు తమ విధి నిర్వహణను జీవనోపాధి కోసమే లేదా తమ కుటుంబ పోషణ కోసమో నిర్వర్తిస్తే అటువంటి ఉపాధ్యాయులు సామాజిక పరివర్తనకు తగిన కృషి చేయలేరు. విద్యార్థులు సర్వతోముఖాభివృద్ధితో పాటు వారిని బాధ్యతాయుతమైన ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలని అకుంఠిత దీక్ష దక్షలతో పనిచేసే ఉపాధ్యాయులే విద్యార్థుల వికాసానికి, తద్వారా సమాజ వికాసానికి, సమాజంలో సానుకూల మార్పునకు కృషి చేయగలరు.